முன்னந்திருவாய் மொழிப்பில்ல தான் உபதேசித்த நேர் தன்னின்படியை தனவாத சொல் மணவாளமுனி தன் அன்புடன் செய் உபதேசரத்தினமால தன்னை தன்னெஞ்சி தன்னில் தரிப்பவர் தாள்கள் சரண் நமக்கே. தன்குருவின் தாளினைகள் தம்மில் அன்பொன்றில்லாதார் அன்புதன்பால் செய்தாலும் அம்பு எகோன் இன்பமிகு விண்ணாடு தான் அளிக்க வேண்டுகிறான் ఆదలాల్ అన్నారు అవర్గల్ తిరునాడు. ఈ పాసురం అనేది ఆచార్య అభిమానం లేదంటే భగవంతుడు మనకి మోక్షం ఇవ్వాల్సిన ఒక స్థితియే ఉండదు ఉంటారు. దాంట్లో అతనికి ఒక ప్రేమ ఇచ్చే అంటే ఇవ్వాలని అనే ఒక అభిప్రాయం ఉండదు అంటారు. విన్నాడలి తాన్ విన్నాడు అలిక్క వేండియిరాన్. ఆ శబ్దం అనేది కొంచెం మీరు ఇది బాగా వినాలి. ఎందుకంటే ఒక శ్రీ వైష్ణవ లక్షణం అనేది ఏంది? భగవంతుని సేవించేది, నారాయణ దివ్య ప్రభను తెలుసుకునేది, అక్కడ దివ్యదేశం పోయి ఏ కైంకర్యం చేసేది, అన్ని తావులో కలుసుకునేది. అది దివ్యదేశం లక్షణమే. అయితే దాని ప్రధాన లక్ష్యం ఏమంటే ఆచార్య కైంకర్యం. ఆచార్య కైంకర్యం లేకుండా ఇదన్నీ ఉండిందంటే ఏ లాభం లేదు. ఇప్పుడు ఆచార్య కైంకర్యం ఒకటే ఉండదు, ఇది లేదంటే మనకి భగవంతుడు అనుగ్రహం చేస్తాడు. ఆచార్య కైంకర్యం లేదు, ఇదన్నీ ఉన్నది, అనుగ్రహం దొరకదు. ఇది ప్రధాన లక్షణం. అందుకదా ఈ పాసురం 60వ పాసురం చాలా ముఖ్యమైన పాసురం. ఎందుకంటే தன்குருவின் தாளினைகள் தன்மேல் అన్బు ఒంటు ఇల్లాదా. కొంచెం ద్రావిడ భాష తెలిసిందంటే ఇంకా మీకు ఈ శబ్దానికి ఈ పాసురానికి ఉండే అర్థం ఇంకా మీరు ఆనందంగా మీరు అనుభవిస్తారు. అన్బు ఒంటు ఇల్లాదా, ఒక్కరవంతా నా మీద ప్రేమ ఉండాలా, భక్తి ఉండాలా, అది కూడా లేదనుకోండి. అన్బు ధర్మాలు చేయదాలం అంబులి గోన్. అటైతే ఆ అన్బు అంటే ప్రేమ. అన్బందన్నై అడైందవర్ గట్కల్లాం అన్బన్ ఎక్కడ మనం చూస్తున్నాము? కన్నీ చరితామో చూస్తున్నాము. అన్బు అంటే ప్రేమ. ఆ ప్రేమ లేదనుకోండి, మన మీద ప్రేమ పెట్టాల్సిన పని లేదు. ఎవరికి? భగవంతుడికి. అంబుయై గోన్. ఆ పిరాటి శ్రీయపతి అయిన శ్రీమన్నారాయణుడు, ఆ శ్రీమన్నారాయణుడు మన మీద ప్రేమ పెట్టాల్సిన పని లేదు. అప్పుడు ఏం జరగద్దండి? ఇన్బమిగు విన్నాడు తానలిక్క వేండియిరాన్. ఇన్బమిగు, ఆ విన్నాడు అంటే శ్రీవైకుంఠం. ఆ శ్రీవైకుంఠం ఆనందంగా ఉంటుంది. దాని తర్వాత దానికి పైన ఆనందం అయితే లేదు. నలమందమిల్లదో నాడు అని ఆళ్వారు చెప్తున్నారు. అట్లాంటి ఆనందమైన తావు అది ఇవ్వాలి కదా. ఇవ్వాల్సింది ఎవరు? శ్రీమన్నారాయణ. అది ఇచ్చేదానికి బుద్ధి పుట్టదు. ఇచ్చేదానికి ఆయనకి కొంచెం కూడా మన మీద ఆయనకి ఇవ్వాలని అని ఒక అభిప్రాయం ఉంటుందంటే ఉండదు. ఇవ్వకూడదు అని చెప్పలేదు. చూడండి, ఇవ్వటానికే బుద్ధి పుట్టదు. ఇవాళ అని ఇట్లా చేస్తా అంట. విన్నాడు తానలిక్క వేండి ఇరాన్. ఇవ్వటానికి ఆయనకి ఆ ప్రేమ అనేది ఉండదు. అందువల్ల ఆదలాల్ నన్నారవర్గల్ తిరునాడు. వీళ్ళు శ్రీవైకుంఠం పోరినాడు. ఆ విషయం మీద మనం లాస్ట్ 2-3 కాలక్షేపంగా చూస్తున్నాము. ఇంకా 2 కాలక్షేపం అవద్ది, పైకనే అవద్ది. దాంట్లో మనం నిన్న కాలక్షేపంలో ఏం చేసాము? తన్గురువిన్ తాళినైగల్ తన్మిల్. అటైతే దీంట్లో 2 విషయం చేశాము. శ్రీమన్నారాయణుడి శేషి, అదే ఆచార్యుడు శేషి. శేషి అంటే స్వామిని. ఇదే లాస్ట్ మనం చూసింది. ఆచార్యుడు శేషియే. శేషి అంటే ఏంది? స్వామి. అతను ఏం చెప్తాడో ఆ ప్రకారం మనం చెయ్యాల. మన శేషభూతుడు అని అర్థం, దాసుడు అని అర్థం. అప్పుడు అతని కోసం మనం కాదు,
అవును స్వామి, అతని కోసం మనన్నా కూడా అతనికి ఏది ప్రీతియో ఆ ప్రకారం మనం ఉండాలి. అప్పుడు ఆయన శేషి, మన శేషభూతుడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు శేషి, ఆచార్యుడు శేషి. అట్లనే శ్రీమన్నారాయణుడు కొంచెం పెద్ద శేషి, ఆచార్యుడు కొంచెం చిన్న శేషి అంటే కాదు. శ్రీమన్నారాయణుడు సామాన్యమైన శేషి, ఆచార్యుడు విశేషమైన శేషి. దీంట్లోనే తేడా తెలుస్తుందా? అట్లా ఏం స్వామి ఆచార్యుడికి అంత వైభవం? మీరు నేను ఎక్కడ వినపడింది లేదా అలాగా? ఏదో పోతాము, పెరుమాళ్ సేవిస్తాము, వస్తాము. ఆయన ఏం కావాలో అది కోరుకుంటాము, ఏదో ఇస్తాడు, తీసుకుంటాము. ఆచార్యుడి దగ్గర పోయి మనం కోరుకుంటాము, తీసుకుంటాము, ఇస్తాడు, ఆయన ఏదో మనకు అనుగ్రహం చేస్తాడు, వినబడిందే లేదే. మీరు ఏంది కొత్తగా చెప్తున్నారు అని అనిపిస్తుంది. ఇదా శ్రీవచనము సంప్రదాయం, ఇదా సంప్రదాయం. శ్రీ వైష్ణవ సంప్రదాయం అంటే మనం ఏం చెప్తాము సామాన్యంగా? శ్రీమన్నారాయణ చెప్తాం. అయితే సంప్రదాయాల తాత్పర్యం చూసిన శ్రీమతే రామానుజ, శ్రీమతే రామానుజ, ఇదిదా తాత్పర్యం. అప్పుడు శ్రీమన్నారాయణ కాదా? ఉండదు. దానికన్నా తాత్పర్యం, ఆ శ్రీవైష్ణవ సంప్రదాయం లోపల ఉండే ప్రధాన అర్థమేమి, దాని సారాంశమేమి, రామానుజుల వారు. అప్పుడు ఆచారుడిదా ప్రధానం, మరి ఏమి లేదు. ఒకే విషయం చెప్తాను. ఎవరో ఒకరు చనిపోయారు, వాళ్ళని తీసుకుపోతారు. తీసుకుపోయారు, వాళ్ళు నలుగురు తీసుకుపోతారు కదా. తీసుకుపోయి గోవింద 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 అని చెప్తారు. గోవిందనామం చెప్పండి, ఆయన తీసుకుపోతాము, అప్పుడు ఆయన మంచి దొరకద్ది అని చెప్పి చెప్తారు. మన సంప్రదాయం గోవిందనామం కాదు, రామానుజ నామం. రామానుజ 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 చెప్పాలి. అందుకదా మనం ఎవరిని చూసినా కూడా అడిగేం రామాను దాసన్ అని ఈ మాట చెప్తాం. అది ఎవరు చెప్తాం. అప్పుడు ఆచార్యుడి ప్రధానం, ఆచార్యుడి ప్రధానంగా ఉండేదాన్ని కదా. అప్పుడు భగవంతుడు ఏమి శేషియే, సామాన్య శేషి. ఆచార్యుడు విశేషమైన శేషి. అప్పుడు సామాన్యం అంటే ఏం స్వామి? సాధారణం అంటాడు. సామాన్యం సాధారణం అంటే ఆయనకు అందరికి కామన్మైన శేషి, అందరికి శేషి. శిశువాడుకి శేషి, రావణాసుడికి శేషి, కుంభకర్ణుడికి శేషి, నాకని శేషి, ఈదులు పోయేటప్పుడు ఉంటారు కదా, వారికి శేషి. అయితే ఆచార్యుడు నాకే శేషి, మిగతా వాడు కాదు. అదిదా విశేషమైన శేషి. ఆ విశేషమైన శేషి అనేది ఎక్కడ ఉంటుంది? ఆచార్యుడి దగ్గర ఉంటుంది. అప్పుడు దీంట్లోంచి ఏం తెలుస్తుంది? సామాన్యానికి విశేషానికి తేడా తెలుస్తుంది కదా. సామాన్యం అంటేనే ఒక సుమారు, విశేషం అంటే అని చెప్తారు కదా. ఇది ఆచార్యుడు మొదలు వైభవం. రెండోది, భగవంతుడు ఆయన తీసుకోవచ్చు, మనం అమ్మచ్చు, రెండు చేయొచ్చు. ఎందమ్మై వెక్కవం పెరువాడగలు, అటైతే ఆయన తీసుకోవచ్చు, చేయొచ్చు. అంటే అయితే ఆచార్యుడి దగ్గర భక్తి లేదంటే, ప్రీతి లేదంటే, ఆ ప్రియమైన మోక్షం ఇచ్చేదానికి భగవంతునికి ఇచ్చారూపం ఉండదు. ఇచ్చే అంటే ఒక ప్రేమ పెట్టుకొని, ఓ ఇతనికి మోక్షం ఇవ్వాలా, పాపం ఉన్నాడు కదా, తీసుకుపోతాం అని చెప్పి ఆ ప్రేమ ఉండాలి. మన మీద ఒక దయ ఉండాలి కదా. ఆ దయ ఉండదు, ఆ దయ రాదంట. ఎందుకు స్వామి రావదు? ఆ దయ లేదనుకోండి, మోక్షం దొరకద్దా? దొరకదు. ఇదిదా ఈ పాసంలో చెప్తున్నాడు. తన్గురువిన్ తాళినైగల్ తన్ని అన్బొండు ఇల్లాదాన్. ఆయన తిరువడి అట్టయితే మనకి ఆచార్యుడు ఉన్నాడు కదా. ఇక్కడ ఆచార్యుడు అంటే ఎవరు స్వామి? రామానుజు ద్వారా లేదు, నాకు సమాశ్రయం చేసిన ఆచార్యుడు అంటే ఇక్కడ రామానుజు వారిని చెప్పాల. సమాశ్రయం చేసిన ఆచార్యుడు అంటే రామానుజు వాళ్ళని ప్రత్యక్షంగా సేవించలేదు. మన విగ్రహ రూపంలో చూస్తాము, ప్రమాణ పరిష్కారంగా చూస్తాము, పెద్దవాళ్ళు చెప్పటం చివరారు వింటాము. ఓ ఆయనకు రూపం పెట్ట ఉంటుంది అని చెప్పి విగ్రహాన్ని చూసుకొని, ఓ ఈ విగ్రహమే ఆయన అనే అభిప్రాయంలో మనం చేయిస్తాము. అయితే ఆయన ఒక మనిషి రూపంలో మనకు కనిపిస్తాడో కనిపించదు. అయితే ఆచార్యుడు మనకి మనిషి రూపంలో కనిపిస్తాడు. అప్పుడు ఆయన
ఆయన దగ్గర మనకి ప్రేమ లేదనుకోండి, భక్తి ప్రీతి, ఆ భక్తి లేదనుకోండి, సరే స్వామి దానికి చాలా ప్రమాణాలు ఉదాహరిస్తాడు మన ఆచార్యులు, చాలా ప్రమాణం. ఇప్పుడు దీన్ని చదువుతాను చూడండి. అதாவது மருளார் மிருளோடே மத்தகத்தி தன்னருளாலே வைத்தவராய் தனக்கு வகுத்த விஷயமான ஆச்சாருடைய அங்கிரி குளந்தண்ணிலே ஆய்த்து பிரதிபக்தி பண்ண பிராப்தம். அவனன்றாலேயே உண்ணுவதே சாலவுறும் என்றே இருப்பது. ஆகையால் மாத்பக்திர் குரு காரியா என்கிறபடியே அவன் விஷயத்திலே அதிஸ்நேகத்தை பண்ண வேண்டியிருக்க அத்தை செய்யாதே. அன்பொன்றில்லாதார் பக்திக தேசம் உள்ளாதார் அந்தாம தன்பு செய்தி என்று ஈஸ்வரனும் கூட அதிஸ்நேகம் பண்ண விஷயத்தில் ஆயிட்டு இவர்கள் அபினிவேசம் இன்றிக்கே ஒழிகிறது. சொல்லிட்டோம். ఇన్ని అరుళాల పెరుమాళ్ ఎంబెరుమానార్ను స్వామి మీకు తెలుసును. ఆయన జ్ఞానసారం ప్రేమసారంని 2 గ్రంథాలు అనుగ్రహించారు. నిత్యానుసంధానం అది ఉండదు, మీరు తెలుగులోనే ఉంటది. నిత్యానందం తెలుగులో పెట్టుకుంటారు కదా, దాంట్లో తిరుపా అన్ని ఉంటుంది. దాంట్లో జ్ఞానసారం ప్రేమసారం ఉంటుంది. అరుళాల పెరుమాళ్ ఎంబెరుమాళ్ యజ్ఞమూర్తిని పేరు, ఆయన ముందు పేరు. స్వామి రామానుజ వారు 18 వారు వాదన చేసి ఆయన జయించి ఆయన మన సంప్రదాయం ఆయన ఒక అద్వైతిని విచిష్టాద్వైతిగా చేసి ఆయన సంప్రదాయం తీసుకొచ్చి ఆయనకి ఈయన తిరువారాధన పెరుమాళ ఆయన ఆరాధన చేసి ఇచ్చేసాడు. అంత వైభవం ఆయనకి. ఆయన ఆచార వైభవం గురించి 2 గ్రంథాలు చేసినాడు, జ్ఞానసారం ప్రమేయసారం. దాంట్లో జ్ఞానసారంలో ఒక పాసురం 31వ పాసురం, మరుళాం இருளோடு மத்தகத்து தந்தால் அருளால் வைத்த அவராய் మణిపొడుక్కం తిరువేంకడం. ఇదంటే మన ఎన్నెన్నో దివ్యదేశాలు పోతాం. 106 దివ్యదేశం సేవిస్తాం అనుకోండి, 108 సేవించడం కాదు. తిరుప్పార్కుడు శ్రీవేంకుడు 2 సేవించడం కాదు, 106 దివ్యదేశం పోయి అక్కడంతా ఏమేమి వైభవం మనకు దొరుకుతుందో, ఎట్లంతా మనం సేవిస్తామో, ఏమేమి అనుభవం దొరుకుతుందో అదన్నీ ఏదంటే ఆచారుడు తిరువుడు మన శిరస్సు మీద పడింది అనుకోండి, అదన్నీ మనకు దొరకదు. అక్కడ పోయి మేము సేవిస్తున్నాము, ఆచార తిరుడు పడుతుంటే అంత వైభవం ఉంటారు. ఇది రామానుజం ఉంటుందాలే ఉండదు. நின்றவன் கீர்த்தியும் நீள்குணலும் நிறைவேங்கட பொற்குன்றமும் வைகுந்தநாடும் குளவிய பார்க்கடலும் உந்தனுக்கு எத்தனை இன்பம் தரும் முன்னினை வளர்த்தால் ఎందనకంబది రామానుజ ఇవ ఈందరులేని తిరువరంగత్తవదరారు ప్రార్థన పెట్టుకుంటాడు. నీకు అక్కడ ఏ దివిదేశంలో నీకు ఎంత అనుభవమో అన్ని అనుభవాలు నీ తిరువడి నాకు దొరికితేనే సార్ ఆ అనుభవంతో దొరుకుతుంది. నీ తిరువడి అన్ని అనుభవం ఇస్తుంది. అంటే ఆచారుడికి అంత వైభవం ఉండదు. అప్పుడు ఏ దివ్య దేశం పోయినా కూడా ఆ దివ్య దేశం అనుభవానికన్నా ఆచారుడి తిరువడి అనుభవం అనేది మన శిరస్సు మీద పడింది అనుకునే అంత గొప్ప అనుభవం. అందువల్ల మరో కంటే అజ్ఞానం అనేది తొలుగుతుంది. అది కాకుండా ఆ శిష్యుని మీద తల మీద పెట్టేసినట్టుగా దానికన్నా వేరే వైభవం లేదు. అటైతే మనకంటే మీరు ఒక శిష్యుడికి ఎది ప్రధానం అంటే ఆచారుడు. శిష్యుడికి ఎది ప్రధానం అంటే ఆచారుడు. అట్లాంటి ఆచారుడు తిరువడిది ఆ తిరువడి మీద ప్రతిభక్తి లేదనుకోండి, ప్రతిభక్తి ఉండాలా, అద్యా ప్రాప్తం. సరే ప్రతిభక్తి లేదంటే ఎందుకు అంటే లేదంటే భగవంతుడు ఇవ్వడు. అయితే ఆయన అందరికీ ఆచారుడా కాదే. నాలాంటి ఎవరో 2-3 ఉంటారు, ఎవరో 10 మంది ఉంటారు, 1000 మంది ఉండొచ్చు అనుకోండి. అన్ని మందికి ఆయన ఆచారుడే. కానీ భగవంతుడు అట్లా కాదు, అందరికి సామాన్యమైన ఏంది శేషి. అయితే ఆయన అందరికి శేషి కాదు. ఇది అయితే భగవంతుడు కంసుడి శేషి, హిరణ్యాక్షుడు శేషి, హిరణ్యకశిపుడు శేషి. ఇది ఆళ్వార్ చెప్తున్నాడు. కన్నావాన్ ఎండం మన్నోర్ విన్నోర్కి తన్నార్ వేంగడ విన్నోర్ వెప్పనే. అట్లయితే అందరికి కామన్ గా ఉండే ఒక స్థితిదా భగవంతుడి. అయితే ఈయన ఆచారుడు నా దగ్గర విశేషంగా శేషిగా ఉన్నాడు, నా దగ్గర విశేషంగా శేషిగా ఉన్నాడు. అయితే ఆ శేషిగా ఉంటాడు కదా, ఆ ప్రతిభక్తి అంటాం కదా, ఆయన మీద ఒక ప్రేమ, ఆయనకి కైంకర్యం చేసింది. ఆ ప్రతిభక్తి అనేది ఆ నమ్మకం ఉండాల. ఆ నమ్మకం ఏమి? తేనార్ కమల తిరుమా మగల్ పొడనన్, తేనార్ కమల తిరుమా మగల్ పొడనన్.
ఇదినో అదే జ్ఞానసారంలో ఉండే పాసుకనే. అటైతే ఆ శబ్దాన్ని జ్ఞానసారంలో అల్లాల పెరుమాళ్ ఎంబెరుమానాథ్ పెపెని చెప్పిన దాన్ని అట్లనే ఇంకా నెక్స్ట్ పాసం రాపోద్ది, 61వ పాసం రాపోద్ది. ఈ శబ్దాన్ని అట్నే అక్కడ పెట్టేశాడు మనవాళ్ళ మమ్మల్ని. అరుళాల పెరుమ ఎంబెరుమానాథ్ అనేది రామానుజ పీరియడ్ లో ఆయన ఉన్నది. రామానుజ పీరియడ్కి స్వామి మనవాళ్ళ పీరియడ్కి దగ్గర దగ్గర 300 సంవత్సరాలు తేడా. అయితే ఆ పీరియడ్ లో ఏ పాసనం అనుగ్రహించారో, ఏ శబ్దాలు పెట్టారో ఆ శబ్దాన్ని అట్నే తీసుకొచ్చి నెక్స్ట్ పాసనం అట్నే పెట్టింటాడు. இதே பிரகாரம் ஒன்தாமரையால் கேள்வன் ஒருவனையே நோக்கும் உணர்வு. இது முதலாழ்வார் பாசுரம். ఆ முதலாழ்వార్ పాసురం దా అంబుయై కోన్. మన శబ్దం చూశాం కదా, కన్గురువిన్ తాళిగదన్ అన్బొండిల్లాదార్ అన్బదన్బాల్ సేదాలం అంబుయై కోన్. అంబుయై కోన్ అనే ఒక శబ్దం తామరయాల్ కేల్వన్ ఒరువనయే నోక్కుం ఉనర్వు. ఆ శబ్దాన్ని అట్లనే ట్రాన్స్లేట్ చేసి ఎక్కడ పెట్టేశాడు, ఈయన పాసనలో పెట్టేశాడు. మనవాళ్ళమానికి ఆయనకి ఏది ఆయన శబ్దం పెట్టుకోడు. మన పూర్వాచార్యులు ఏం చెప్పాడు, మన ఆళ్వార్లు ఏం చెప్పాడు, మన పెద్దవాళ్ళు ఏం చెప్పాడు, ఆ పాసనం ఆ శబ్దాన్ని అట్నే తీసుకుని పెడతాడు ముందు. ఈ ప్రకారం అందువల్ల ఇప్పుడు ఏం చెప్తారు, తామరయాల్ కేల్వన్ ఒరువనయే నోక్కుమునని. అయితే భగవంతుడుగా ఆచార్య భగవంతుడుగా స్వామి భగవంతుడే ఆచార్యుడుగా అవతారం చేశాడు. ఎందుకోసం స్వామి, మనకంత మంచి చేయాలని చెప్పి ఆ భగవంతుడే ఆచార్యుడు అవతారం చేశాడు. అట్లాంటి ఆచార్యుడి తిరువడి పట్టుకునేదా మనకి కర్తవ్యం. అదిదా మనకి చాలా గొప్పైంది. అదిదా మనకి ఏంది, మన స్థితియే అదిదా. లేదంటే మనకి ఈ జన్మ శాపలేమో పోదు, శ్రీవేంకటం పోము అని చెప్పి చేస్తా. తస్మాత్ భక్తి గురువు కార్యగా, తస్మాత్ భక్తి గురువు కార్యగా. ఇది పరవస్తు భట్టభిరాజీయర్ స్వామిని ఒక స్వామి ఈ శబ్దాన్ని ఆయన పెట్టాడు. అంతిమోపాయనిట్టైన ఒక గ్రంథం, ఆశ్చర్యమైన గ్రంథం. అంటే అదంతా మనం విన్నాం అనుకోండి, ఈ శ్రీవచన భూషణం విన్న దానికి మనకి మన స్వామి ఇదంతా చైనా వద్దా మనమే అనుకుంటానే ఉంటాం. అంతిమోపాయనిట్టంతా విన్నాం అనుకోండి, స్వామి దండాలు సమర్పిస్తాను, నాకే వద్దు అని చెప్పి అనుకుంటాం. అంత వైభవంగా చెప్తున్న దాంట్లో పట్టభిరాంజీయ స్వామి. ఈయన ఎవరంటే మనవాళ్ళ మమ్మల్ని అష్టదిగ్గజంలో ఈయన ఒకరు. ఆయన అనుగ్రహించింది. ఆయన ఏం చెప్తానంటే, ఆచార్యుడు అంటే ఆయనకి ఎట్లా ఉండాల, ఆచార్యుడు ఎట్లా ఉండాలా, ఒక శిష్యుడు ఉంటే ఎట్లా ఉండాలా, 1000 విషయాలు చెప్పాడు. సారీ 100 విషయాలు. ఆచార్యుడు అంటే ఎట్లా ఉండాలని చెప్పి 100 విషయాలు చెప్పాడు. శిష్యుడు అంటే ఎట్లా ఉండాలో 150 విషయాలు చెప్పాడు. శిష్యుడు కొద్దిగా ఎక్కువ. అంటే ఆచార్యుడు ఎట్లా ఉండాలి ఆయనకే తెలుసు, శిష్యుడు ఎట్లా ఉండాలని చెప్పి ఆ క్రమం ప్రకారం ఉండడు. అందుకని ఆయనకన్నా ఈయనకి ఎక్కువ చెప్పారు. అప్పుడు ఆచార్యుల లక్షణంగా ఆ ప్రమాణం చెప్పారు కదా. అట్టయితే ఆ శిష్యుడు గురువు దగ్గర, గురువు అంటే ఆచార్యుడు, ఆచార్యుడి దగ్గర భక్తి చేయాల, ప్రీతి చేయాల, ప్రేమ పెట్టాల. ఎందుకంటే ఈ సంసారాన్ని చూసి భయపడాలి. ఇది మనకు వద్దే, శ్రమంగా ఉండదు. ఏ శ్రమం లేదే స్వామి, హాయిగా ఉన్నాను, టయానికి నాకు దొరుకుతుంది, అంతా చేస్తుందంటే మనం ఉండామని చెప్పి అనుకుంటాం. ఏం చేసాం, భగవత్ కైంకర్యం, భాగవత కైంకర్యం, ఆచార్య కైంకర్యం ఏదైనా చైన్ అవుతుందా? ఏది చైన్ కాలేదు. లేదే టయానికి ఏదో తిరువారాధన చేస్తాను, భోజనం చేస్తాను, రెస్ట్ తీసుకుంటాను, నిద్రపోతాను, ఉదయం లేస్తాను, యథాప్రకారం చేస్తానంటే అది చాలా భాగవత కైంకర్యం చేయాల, భగవత్ కైంకర్యం చేయాల, కోవిలికి పోయి కైంకర్యం చేయాల. స్వామి నా శరీరం ఇలాగా ఉండదు, ఏం చేసేటంటే అందుకే చెప్తున్నాను, ఎప్పుడు నిత్యం కైంకర్యం చేయాలి, ఇక్కడ ఉండాల్సిన పని లేదు. అప్పుడు ఏం చేయాలా, అక్కడికి పోవాలంటే ఏం చేయాలా, ఆచార్య తిరువుడు పట్టుకోవాలా. ఆచార్య తిరువుడు పట్టుకుంటే అప్పుడు అతని ద్వారా భగవంతునికి అక్కడ పోయేదానికి ఆయన మనల్ని తీసుకుపోతాడు. ఇదిదా ఈ పాసం చెప్తుంది. అట్లయితే ఇక్కడ హాయిగా ఉంటారంటే అందరే బాగుంటారు. అంటే ఇప్పుడు డబ్బులకు అంతా ఏం, ఇప్పుడు ఉండే కాల పరిస్థితిలో స్వామి వస్తువుగా డబ్బులే లేదు అని చెప్పడం అనేది తగ్గిపోయింది. ఇదే ఒక 50 సంవత్సరాలు 60 సంవత్సరం ఉందంటే కొంచెం శ్రమ పడ్డారు. ఇప్పుడు ఆ శ్రమ అది లేదని చెప్పాలి, ఉన్నది. అప్పుడు ఉన్నంత మాత్రం ఇప్పుడు లేదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కానీ
కొంచెం హాయిగానే ఉంటారు. అయితే ఏమి వాళ్ళ పని వాళ్ళు అంతే ఉంటారు, కానీ ఏదో చేస్తారు. నిత్యం తిరువారాధన ఏదో ఒక అరగంట చేసుకుంటారు, ఏదో పుస్తకాలు పెట్టుకుంటారు, చదువుకుంటారు. అది చాలా పోయి కైంకర్యం చెయ్యాలా, ఆచార్య దగ్గర ఉండాలా. శరీరం నాకు పర్మిట్ చేయలేదు స్వామి, అందుకే చెప్తాను. అప్పుడు ఈ సంసారం వద్దు. అక్కడ పోతే చేయడం వద్దంటే అక్కడ శరీరం ప్రాబ్లమే రాదే, ఏ ప్రాబ్లం లేదయ్యా, ఏంటి లేదా, అందుకే కదా అక్కడ పోవాలంటున్నాను. అందువల్ల గురువుకి శిష్యూచ చేయాలి కదా. వాళ్ళు ఏం చేస్తారు, ఓ మనకి ఈ సంసారంలో ఉంటే భయంగా ఉండదు, ఇది భయం 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 అని చెప్పి తెలుస్తుంది, బాగానే తెలుస్తుంది. అందువల్ల ఆచార్య దగ్గర ప్రీతి పెట్టుకోవాలా, భక్తి పెట్టుకోవాలా. అటంటే సరే స్వామి, అప్పుడు భగవంతుడి దగ్గర భక్తి అక్కర్లేదా? భక్తి అక్కర్లేదా? పెట్టుకోవచ్చు. అప్పుడు భగవంతుడి భక్తి పెట్టుకుంటే, ప్రీతి పెట్టుకుంటే, అయితే ప్రేమ పెట్టుకుంటే నేను మోక్షానికి పోను కాదంటే, ఆయన ఒక్కడి దగ్గర పెట్టుకుంటే పోను కాదంట. ఎందుకంటే నేను ఇప్పుడు సంసారంలో ఉండాను, ఉనిందానికి రీజన్ ఆయనే. నేను మోక్షానికి పోతున్నా కదా, దానికి రీజన్ ఆయనే. అటైతే ఇక్కడ నేను ఉండటానికి కర్త ఆయనే, పోవటానికి కర్త ఆయనే. అట్లయితే ఇప్పుడు మీరు మంచి మాట చెప్పారు స్వామి. నేను ఈరోజు ఏమనుకున్నాను, నేను చేసిన పాపంతా నీకు ఉండాను అనుకున్నాను, అందువల్లగా ఉండవు. అప్పుడు ఆయన నన్ను ఇక్కడ పెట్టేది అవును, నా కర్మాన్ని తొలగించేదానికి ఆయన శక్తి ఉండదా లేదా? ఉన్నది. అప్పుడు ఎందుకు తొలగించరా? ఆయన తొలగించేసి నన్ను తీసుకెళ్ళొచ్చు కదా, ఆయన చేసే శక్తి ఉన్నాయి కదా, ఎందుకు చేయలా? 100 తప్పులు చెప్పాడు శిష్యువాడు, తీసుకుపోయాడా? నన్ను తీసుకుపోవచ్చు కదా. అప్పుడు పెట్టింది ఎవరు? ఆయనే కదా. ఆయనే కదా అంటే వెంటనే మీరు దాన్ని ఒక వ్యతిరేకంగా దానికి ఒక అర్థం తీసుకోకూడదు. మన కర్మ వల్ల, ఆ కర్మ వల్ల మన ఇక్కడ పెట్టాడు. అయితే ఆయన మనసు పెడితే ఆయనకి మన మీద కొంచెం అభిప్రాయం, మంచి అభిప్రాయం వచ్చింది అనుకోండి, ఓహ్ ఎందుకు ఇతరు కష్టపడతాడు, వద్దు ఈ పాపాలతో ఏం చేస్తుంది, ఓ పాపం లేదు ఏం లేదు, నేను తీసుకుపోతాను. తీసుకుపోతే ఎవరు అడిగేటోళ్ళు ఎవరు అడగరు కదా. అయితే అట్టయితే ఆచరణ చేస్తారు అందువల్ల ఆయన దగ్గర పోతే మనకి ఇక్కడ ఉంటాను భయం ఇంకా పెరగతానే ఉంటుంది, అది ఇంకా పెరగతానే ఉంటుంది. అయితే ఆచార్య దగ్గర పోతే ఏమిటే ఆ భయం ఉండదు కదా, తప్పకుండా తీసుకుపోతాడు. ఏమంటే ఈ సంసారం నుంచి బయట రావాలా, ఈ సంసారం నుంచి బయట రావాలా. బయట రావాలంటే ఆయన దీని లోపల కదా పెడుతున్నాడు భగవంతుడు. ఆచార్యుడు బయట తీసుకొస్తాడు కదా, అందువల్ల బయట తీసుకొస్తాడు. ఆయన దగ్గర మనకి ప్రీతి లేకుండా ఇక్కడ సంసారంలో పెట్టే దగ్గర కూడా ప్రీతి పెట్టుకుంటే ఏం లాభం? లాభం లేదే. దీనికి ఏదంటే ఛత్రబంధుని ఒక క్షత్రియుడు, ఆయన చాలా పాపాలు చేశాడు. ఒకటి కాదు, 2 కాదు, చాలా పాపాలు చేశాడు. అతను ఏం చేశాడు, ఆచార్య అభిమానం అతని దగ్గర ఉన్నది, మోక్షానికి పోయాడు. ఆచార్య అభిమానం ఉంది, మోక్షానికి పోయాడు. అదే ప్రకారం పుండరీకుడు ఒక స్వామి, పుండరీకుడు ఒక స్వామి, ఆయన చాలా పుణ్యం చేశాడు. సరే, అందువల్ల మోక్షం పోయడానికి స్వామి, పుణ్యం చేస్తే కూడా మోక్షం కాదు, పాపం చేస్తే తప్పకుండా మోక్షం లేదని తెలుసు. అయితే మనం ఏమంటాం, పుణ్యం చేసిన స్వామి మోక్షమే కదా అంటే లేదు. అప్పుడు పుణ్యం చేయకూడదా? చెయ్యాలి. ఆ పుణ్యంని భగవంతుడు తిరువడిగా సమర్పించాలి. అదే అతనికి మోక్షం దొరికింది, పాపం చేసిన ఛత్రబంధుకు మోక్షం దొరికింది, పుణ్యం చేసిన పుండరీకుడు అతనికి మోక్షం దొరికింది. ఎట్లంటే ఆచార్య అభిమానం ఇద్దరికి ఉంది. ఆచార్య అభిమానం ఉన్న దానివల్ల వాళ్ళు మోక్షంగానే. దీన్ని తిరుమాలయలో స్వామి తొండరపుడి ఆళ్వారు ఆయన చెప్పారు, కత్తిర బంధుమన్నే పరాంగతి కండుకొండాన్. కత్తిర బంధు అని చెప్పి ఆయన ఎత్తినారు. ఎందుకు వచ్చిన అప్పుడు ఇద్దరు ఆచార్య అభిమానం వల్లనే మోక్షానికి పోయారు కదా. అప్పుడు ఆచార్య అభిమానం ఉంటేనే, ఆచార్య ప్రతిభక్తి ఉంటేనే, ఆచార్య దగ్గర ఒక భక్తి ఉంటేనే పశువు మనుష్య పక్షివా, అది పశువు అయినా కానీ, పక్షి అయినా కానీ, మనిషి అయినా కానీ, పక్షి అయినా కానీ, ఏదైనా
ఆచార్య అభిమానం ఉంటే మోక్షానికి పోతారు. పశువు మోక్షానికి పోద్ది, పక్షి మోక్షానికి పోద్ది, అదే ప్రకారం ఈ మనిషి మోక్షానికి పోతాడు. అప్పుడు ఆచార్య ప్రతిభక్తి ప్రధానం. ఆచార్య దగ్గర భక్తి ఉండాలి, ప్రీతి ఉండాలి. అట్లా ఉండదు కదా మోక్షం పోతాడు. అయితే అందువల్ల నువ్వు ఆచార్య తిరువడిని పట్టు, ఆచార్య తిరువడిని నువ్వు పట్టేసేయి అని చెప్తాడు. సరే స్వామి, ఇప్పుడు ఆచార్య దగ్గర చాలా భక్తి చెయ్యాలా, ఈయన తను చేయలేదు. ప్రీతి చెయ్యాలా, ప్రేమ పెట్టుకోవాలా, భక్తి చేయాలా, తను చేయలేదు. ఇది పాసరం ఏం చెప్తుంది? తన్ గురువిన్ తాళినేగల తన్నిల్ అన్బొండు ఇల్లాగా అని చెప్పింది. చాలా స్నేహం చెయ్యాలి. స్నేహం అంటే ఆయన దగ్గర మనం ఎప్పుడు కైంకర్యం చేస్తా ఉండాలంట. ఈ కాలంలో ఎలా స్వామి అవద్ది, దీని గురించి మళ్ళీ నేను తర్వాత నేను చెప్తాను ఎట్లా చెయ్యాలా. ఇప్పుడు చెయ్యాలా చెయ్యాలా చెయ్యాలని చెప్తే వెంటనే మీకేం తెలియదు సందేహం, స్వామి మీరు చేస్తున్నారని అడుగుతాడు. తప్పులేదు, మీరు అడిగినా తప్పేం లేదు. చేస్తున్నారా స్వామి? ఎప్పుడు సదా సర్వకాలం మీరు ఆచార కైంకర్యం చేస్తున్నారా? చేయరా? నిజం చెప్తున్నాను, చేయరా? అప్పుడు మీరేం స్వామి ఈ కాలక్షేపం చెప్తున్నారు? ఈ కాలక్షేపం చెప్పకూడదే. వీళ్ళే చేయిపోతారా, మనం చెయ్యాలి కదా అనుకోవాలి. ఇది ఒకటి. రెండోది, ఆచార్య కైంకర్యం అంటే ఇది ఎట్లని తెలుసుకోవాలి. కైంకర్యం అంటే ఎప్పుడు ఆచారం తిరుమాలిగలనే, ఎప్పుడు ఆచార్య దగ్గరనే, అక్కడి నుంచి రాకూడదు అని అర్థం కాదు. ఎప్పుడు ఆ కైంకర్యమే ఉండాలా అని అర్థం కాదు. ఆచార అభిమానం అంటే ఏంది తర్వాత చూస్తాం. ఇప్పుడు మొదలు ఇదంతా తెలుసుకొని దాని తర్వాత పోతాం. ఎందుకంటే దీంట్లో చాలా సందేహాలు ఉన్నాయి. ఎందుకు సందేహాలు అంటే, భగవంతుడు కదా నాకు మోక్షం అయిపోతాడు, ఆచారుడు మోక్షం అయిపోయేది లేదు, భగవంతుడు నాకు మోక్షం ఇస్తాడు. అయితే ఆచార్య దగ్గర ఉంటే నాకు భగవంతుడు మోక్షం ఇస్తా అని చెప్తాడు. ఇవ్వబోయేది భగవంతుడే కదా స్వామి. అప్పుడు అర్థంగా పట్టుకుంటానే. నాకు ఒకరు 10,000 రూపాయలు ఒకరు ఇస్తున్నారు, దానికి రికమెండేషన్ ఒకరు, అతను మంచోడు ఇవ్వండి 10,000 రూపాయలు చెప్పి ఆయన రికమెండేషన్ సిఫార్సు ఉంటారు, అవి చేసాడు అన్న. ఎందుకు ఎవరి దగ్గర అడగాల? ఎవరు నాకు 10,000 రూపాయలు ఇస్తారో ఆయన దగ్గర అడగదా? అడిగితే ఏం చూడండి ఆయన దగ్గర పోలేదంటే, ఆయన నా దగ్గర చెప్పేసాడు మీ దగ్గర పోమని చెప్పి మీ దగ్గర వచ్చేసి అడిగేసాను అన్నారు. సరే తీసుకో అని చెప్పి ఇచ్చేస్తాడు. అదే ప్రకారం ఇచ్చేటోడు శ్రీమన్నారాయణ. అప్పుడు ఇచ్చేటోడు శ్రీమన్నారాయణ అంటే ఆయన దగ్గర ప్రేమ భక్తితో ఉంటే ఆయన అయిపోతాడు. మధ్యలో ఆచార్యుడు ఎందుకండి? సరే అట్లనే ఉంది. అట్లనే ఆచార్యుడు రికమెండేషన్ చేసిన దాని వల్ల ఇచ్చేడే అనుకోండి అనుకున్నా కూడా, నేను మొదట ఆయన కైంకర్యం చేశాను, ఆయన రికమెండేషన్ చేశాను, చేసేసిన తర్వాత ఇంకా ఆయన్ని నేను చూడలే, డైరెక్ట్గా భగవంతుడి దగ్గర వచ్చేసాను. ఇప్పుడు మోక్షం ఇస్తాడా? ఇవ్వడు. ఇదన్నీ చూడాలా. అప్పుడు ఎన్ని సందేహాలు వస్తుంది చూడండి. 1, 2 కాదు, అన్ని సందేహాలు ఉండదు. అన్ని సందేహాలకు మన పరిహారం అంటే ఏంది? శాస్త్ర సమ్మతంగా చూడాలా. అది కాకుండా ఈ ప్రకారం ఎవరైనా చేసి ఉండారా, దానికి ఎగ్జాంపుల్ వేరే చెప్పాలి. అప్పుడుదా మనకి ఈ భాషరానికి ఈ సంప్రదాయానికి ఉండే తాత్పర్యం పూర్తిగా తెలుసు. ఇప్పుడు మనం చూస్తాం. ఇప్పుడు ఈ ప్రకారం ప్రేమ అనేది ఆ స్నేహం, ఆచార్య దగ్గర స్నేహం ఉండాలా. అయితే ఈ దీంట్లో ఇప్పుడు మన వాళ్ళం ఏం చెప్తున్నారంటే, తాళినైగల్ తన్నిల్ అన్బు ఒండ్రి ఇల్లాదా అంటారు. కొద్దిగా అన్నా ఆయన మీద కొద్ది ప్రేమ పెట్టుకోకూడదా? కొద్దిగా అన్నా ప్రేమ పెట్టుకోకూడదా? అది కూడా నేను చేయలేదే, అది కూడా నేను చేయలేదే. కొద్దిగానే పెట్టుకోవచ్చు కదా, అది కూడా చేయలేదే అంటాడు. దీనికి ఒక ప్రమాణం ఇస్తాడు. ఆళ్వార్ పాసుల ప్రమాణం. అందామ పண்பு செய்து என் ஆவிசேர் அம்மாவுக்கு அந்தாம ஆள் முடி சங்கு ஆழிநூல் ஆரமுல செந்தாமரை கணங்கன் செங்கனிவா శంకమరం చందామరై అడికల్ శంభం తిరువుడంబే ఒక పాసురం. దీంట్లో ఆశ్చర్యమైన ఈ పాసురం. దీంట్లో భగవంతుడు భక్తుల దగ్గర స్నేహం పెట్టుకుంటాడంట. ఎట్లాంటి స్నేహం తెలుసా? స్నేహం సామాన్యం కాదు. మనమంతా ఏదో భాగవతుల దగ్గర మాట్లాడతాము, స్వామి మీరే రండి మా ఇంటికి కొంచెం భోజనం చేయండి, మీకు అన్ని కైంకర్యం చేస్తాము, ఏదో చేస్తాం ఏదో చేస్తాం. అయితే ఆయన లేదంటే నేను లేదు అనే ఒక స్థితిలో మనం ఉంటామా? అలా అంటే ఎట్లా స్వామి? అంటే అట్లంతా ఉండేది లేదు స్వామి.
అయితే భగవంతుడు భక్తుడు లేదంటే నేను లేదు అవును. తిరువాయులో ఇది ఒక భాషణం. అందామత్తన్వి చేయది ఆవిసేయ అనుమానం కేಳಿ ఏమైందంటే ఆళ్వార్తో కూడా కలవల, నమ్మాళ్వార్తో కూడా కలవల, ఆయనతో కలిసి మాట్లాడిన దానివల్ల ఆయనకి చక్కు ఉండదు, చక్రాలు ఉండదు, అదే యజ్ఞోభివీతం ఉండదు. యజ్ఞోభితం అంటే ఇది ఆ పూనలు అంటారు, అది ఉన్నది. దాని తర్వాత ఆయనకి మిగతా ఆయుధాలంతా ఉన్నాయి కదా, అదంతా చూసుకుంటారు. ఉండదా లేదా ఏం స్వామి ఈ మాట మాట్లాడుతున్నంటే ఆళ్వార్త కలవల, నా దగ్గర ఏముండదని తెలవల, ఏం నాకు కనిపించలేదు, నాకేం కనిపించలేదు. ఈ మాట భగవంతుడు చెప్పుకుంటా ఉన్నాడు. ఇప్పుడు ఆళ్వారు వచ్చాడు, ఆళ్వార్త కలిశాడు, కలిసిన తర్వాత అంతా బాగానే ఉండదే, తనకి ఏమి చక్రాలు ఏమి, అదే యజ్ఞోభివితం ఏమి, అన్ని చాలా బాగున్నదే, చాలా బాగున్నది. ఇప్పుడు అది ప్రకాశంగా ఉండదు అంటాడు. దీనికి ముందు ఆయన దగ్గరే ఉండింది, దీనికి ముందు కూడా ఆయన దగ్గరే ఉండింది, అన్ని వేసుకునే ఉన్నాడు. అయితే వేసుకుని ఉంటే కూడా ఇది ఉన్నట్టు నాకు కనిపించలేదు అంటాడు. ఎందువల్ల స్వామి అంటే ఆళ్వార్త కలవల, నమ్మాళ్వార్త ఈ ప్రకారం మనం చెప్పాలా. ఒక భక్తుడు శ్రీమన్నారాయణ కలవల స్వామి, ఆయనకి ఏం కైంకర్యం చేయలేదు, నాకేం లేదు, ఏం లేదు అని చెప్పి ఈ ప్రకారం మనం చెప్పుకోవాలా. ఇప్పుడు భగవంతుడు అట్లే మార్పు అయిపోయి నేను ఈ భక్తుడితో కలవకుండా దానివల్ల ఏమైందంటే నాకు ఏమి నా దగ్గర ఉండేదంతా ఉన్నదా లేదా నాకు కనిపించలేదే అని చెప్పాను. ఇంత ప్రేమం భగవంతుడు ఒక భక్తుడి మీద పెట్టుకోవాలంటే ఒక భక్తుడు ఇంకో భక్తుడి మీద పెట్టాలా లేదు. ఇదే చూడండి, ఒక భక్తుడు ఇంకో భక్తుడి మీద పెట్టాలా లేదా. దీంట్లో నమ్మాళ్వారు అనే ఆచారాన్ని భగవంతుడు అనే స్నేహం చేసుకుంటాడు. అయితే ఇక్కడ ఈ స్నేహం ఎట్లా ఉండాలా, మన ఆచారం దగ్గర చూపించాలి కదా, అంత స్నేహం ఉంటుంది. సరే స్వామి, అట్లయితే అది ఎట్లా చూపించండి సిస్టర్. ఆ ఆళ్వారి దగ్గర శ్రీవైకుంఠంలో నిత్య సూర్యుల దగ్గర ఎంత స్నేహం చూపిస్తాడో, ఎంత ప్రేమ చూపిస్తాడో, ఎంత ప్రీతి చూపిస్తాడో, అంత ప్రీతిని నమ్మాళ్వారి దగ్గర ఈ లోకంలో చూపించాడు. అతిదా ముఖ్యం. శ్రీవైకుంఠం నమ్మాళ్వారు పోయాడు, అక్కడ చూపించాడంటే అదేం పెద్ద వైభవం కాదు. ఇక్కడ ఆయన ఈ లీలా విభూతులు ఉన్నాడు, ఇక్కడ వచ్చి అక్కడ శ్రీవైకుంఠంలో చూపించేటో ఎంత ప్రేమ చూపిస్తాడో ఆ ప్రేమ ఇక్కడ చూపించాడు అని చెప్పాడు. అయితే ఇది ఈ ప్రకారం మనం కొద్దిగా ఒక భాగవతుల దగ్గర ఆచార్యులు చూపిస్తామంటే లేదే. సరే స్వామి, ఆచార్యుడి దగ్గర ప్రీతి లేదు, దానివల్ల ఏమైపోద్ది, వ్యతిరేకంగా మాట్లాడతాను. దానివల్ల ఏమైపోద్ది, ఆచార్యుడి దగ్గర భక్తి లేదు ఒప్పుకుంటాను, ఆచార్యుడి దగ్గర భక్తిని ఒప్పుకుంటాను. అయితే ఆచార్యుడి దగ్గర ఎంత భక్తి పెట్టుకోవాలనో అదన్నీ కలిపి అంత మొత్తంగా చేసి నేను చేసిన భగవంతుడి దగ్గర ఆ భక్తి పెట్టేశాను. ఇది పెట్టుకోవచ్చు కదా, అన్ని పెట్టేశాను. ఆచార్య దగ్గర లేదు, నేను ఒప్పుకుంటాను, లేదు, ఏమన్నా పెట్టుకోలే, అందులో వదిలేశాను. అదన్నీ ఆయన దగ్గర ఎంత ప్రీతి పెట్టానో ఆ ప్రీతి, భగవంతుడి దగ్గర ప్రీతి అన్ని కలిపేశాను. కలిపి పూర్తిగా భగవంతుడు పెట్టేశాను అని చెప్పాను. ఇప్పుడు బాగుంటది కదా అంటే అనర్థం దాన్ని, మంచిది కాదట అనర్థం దాన్ని. ఎందుకంటే భగవంతుడి దగ్గర ఎంత ప్రీతి ఎంత భక్తి పెట్టామో ఆ భగవంతుడు ప్రీతి, భగవంతుడి మీద ప్రీతి పెట్టుని చెప్పింది ఎవరు, ఆచార్యుడు. మనమే డైరెక్ట్ గా భగవంతుడి దగ్గర ప్రీతి ఆ భక్తి పెట్టామా, ఆచార్యుడు చూసి ఈ భగవంతుడి దగ్గర భక్తి పెట్టు నాకు చెప్పించాడు. అది చెప్పించింది ఆచార్యుడుగా. అప్పుడు భగవంతుడి దగ్గర మనకి భక్తి రావటానికి ప్రధాన కర్త ఆచార్యుడు. అట్లాంటి ఆచార్యుడి దగ్గర మనకు భక్తి లేదు, ప్రీతి లేదు, ప్రేమ లేదంటే ఏమవుద్ది అంటే మన ఇంత ప్రీతి మనకు భగవంతుని తెలవదే, మనకి ఎలా తెలుసు, ఆచార్యుడు చెప్తే కదా మనకు తెలుసు. ఇప్పుడు ఆచార్యుడు అనేది వదిలేసింది, ఎవరో చెప్పింటారు. మీరు పుట్టినప్పుడే అని తెలుసుకున్నారా,
నమ్మాళ్ళవారి లాగా మనం కాదు. నమ్మాళ్ళవారు పుట్టినప్పుడే ఆయనకి భగవంతుడు మయర్వర మదిన అడులో పెట్టరా అయితే ఆయనకి దొరికింది. ఆయనకి శఠం అనే గాలి వచ్చి కొట్టేటప్పుడు హుంకారం చేసి దాన్ని తోచేసాడు. అప్పుడు ఆయనకు ఆ జ్ఞానం పూర్తిగా ఉండింది. మనకు అట్టలేదే, అంత అజ్ఞానం ఉందని. ఆయన పుట్టినప్పుడే ఏడుపు, నమ్మడు ఏడిచాడా లేదే. అట్లా ఉన్నప్పుడు ఆయనకి అన్ని తెలుస్తుంది, మనకేమీ తెలవదు. ఎవరో ఒకరు చెప్పుంటారు. చెప్పకుండా మనకి శ్రీమన్నారాయణ మనకి ఎప్పుడు తెలుసు? తల్లియు తండ్రియు ఆచార్యుడు ఏదో స్నేహితురాళ్ళు పక్కింటోళ్ళు ఎవరో ఒకటి చెప్పే కదా మనకు తెలుసు. మనకే తెలుసా? తెలవదు కదా. అట్లయితే అప్పుడు ఎవరు మనకు, అది ఆచార్యుడు ప్రధానం. అప్పుడు ఆ ఆచార్యుడు చెప్పించాడు కదా. ఆ చెప్పించిన ఆచార్యుడు ఏం చెప్పాడు? భగవంతుడి దగ్గర ప్రేమ పెట్టు, భక్తి పెట్టు, ప్రీతి పెట్టు అని చెప్పాడు. ఇప్పుడు మనం పెట్టేసి ఇతని దగ్గర ఏం చేయాల. ఆచార్య దగ్గర భక్తి లేదంటే భగవంతుడి భక్తి నిలబడద్దా అంటే నిలబడద్దు అంటారు. ఇదిగా ముఖ్యం. ఇంకబెట్టి జాగ్రత్తగా వినాల. ఇప్పుడు ఆచార్య దగ్గర భక్తి పెట్టల, ఏమో పెట్టల స్వామి, నా ప్రీతి లేదు, ప్రేమ లేదు, ఏం లేదు. భగవంతుడి పరిపూర్ణంగా పెట్టేశాను. అయితే ఇక్కడ ప్రేమను భక్తి లేకుండా భగవంతుడిని పెట్టానంటే అది శాశ్వతంగా నిలబడద్దంటే నిలబడదు. ఏమవుతుంది స్వామి? పోద్ది. ఆ భక్తి, ఆ ప్రేమ, భగవంతుడి మీద భక్తి ప్రేమ, ఆ భక్తి ప్రేమ కూడా పోద్ది. ఎందువల్ల స్వామి? ఆ ప్రేమ భక్తి నువ్వు ఎలా పెట్టావు? ఆచార్యుడు చెప్పిన దాని వల్ల పెట్టేవి కదా. ఇప్పుడు ఆచార్యుడి దగ్గర ఆ ప్రేమ భక్తి లేదు, అయితే నేను భగవంతుడి దగ్గర పెట్టుకున్నా అంటే ఉండాలి స్వామి. అయితే అట్లాంటి దీన్ని భగవంతుడికి తీసుకుంటా అంటే తీసుకోడు. ఎప్పుడైనా ఆ ప్రేమ భక్తి, భగవంతుడి మీద ప్రేమ భక్తి అనేది పోద్ది, ఎప్పుడే పోద్ది. ఏం స్వామి? ఆ భగవంతుడి ప్రేమ భక్తి బాగా పొందేదానికి, బయట రావటానికి, దానికి ఎవరు మనకి చేసింది? ఆచార్యుడే. ఆ ఆచార్యుడి దగ్గర ప్రేమే లేకుండా భగవంతుడు నేను ప్రేమగా పెట్టుకుంటానంటే దీనిదా అన్బన్ చెప్పారు. అన్బన్ அதுதான் చెప్పారు. தன்புரிவின் தாளினைகள் தன்னில் అన్బొండు ఇల్లాద అన్బు. ఇది అన్బన్ అనే ఒక శబ్దం మనకి కనీన్ చరితావులు వచ్చిందో తెలుసు కదా. అన్బన్ దన్నై అడైందవర్గట్కెల్లాం అన్బన్ అంతేదా. అప్పుడు భగవంతుడు అన్బన్ అంటే మనం ప్రేమ చూపించే, మన భక్తి చూపించేదానికి అతను కాసుకుంటాడు. అందువల్ల అతనికి అన్బన్. అయితే ఆ అన్బన్ అనే ఆ భగవంతుడి దగ్గర పూర్తి అయిన భక్తి పెట్టేసి, ఆ భక్తి పెట్టాలని చెప్పింది ఆచార్యుడు. ఆచార్యుడి దగ్గర ప్రీతి లేదు, భక్తి లేదు. అయితే భగవంతుడి దగ్గర ప్రీతి భక్తి ఉండాలి. అప్పుడు భగవంతుడి దగ్గర ప్రీతి భక్తి పెట్టాలా, ఎలా పెట్టాలా, ఎట్లా పెట్టాలా, ఆయనకి ఆ ప్రీతి పెట్టేదానికి ఉండే దారి అన్ని చూపించింది ఆచార్యుడు. ఆయన దగ్గర ఏం చేయలేదు. అయితే భగవంతుడు పెట్టేమనుకోండి, సరే ఇది ఇట్టే పెట్టుకోండి. ఇప్పుడు భగవంతుడు దాన్ని ఒప్పుకుంటారా? ఇది ఒక్కటే పెట్టుకోండి. அன்பன் தன்னை அடைந்தவர்கட்கெல்லாம் அன்பன் தென்குருகூர் நகர் நம்பிக்கு அன்பனாய் மதுர கவி சொன்ன நம்புவார்வதி வைகுப்தன் பானை. అన్బన్ అంట. అన్బన్ అంటే ఇక్కడ భక్తిని కూడా చెప్పలా చూడండి. మదర కవి గారు భక్తి అనే శబ్దం కామన్ అయిన శబ్దం, అందరూ చెప్పచ్చు. భక్తి చెప్పకుండా అన్బు అంటే ఏంది? ప్రేమ, ప్రీతి. అదేంటడా? అదే ప్రకారం ఇక్కడ మనవాళ్ళమని పాసనప్పుడు అన్బు తన్బా అని పెట్టేశాడు, భక్తిని పెట్టల, అన్బు తన్బా అని. అప్పుడు మధుర కవి వాడు ఏం పాసనం, ఏ శబ్దాన్ని పెట్టాడు అందులో మొదలైన మీకు చెప్పాను. మనవాళ్ళమని పెద్దవాళ్ళు ఏం శబ్దాన్ని పెట్టారో అదే తీసుకొచ్చి పెట్టేస్తారు. దీనికి బాగానే అన్ని తెలుసు. అన్ని తెలిసినా కూడా వాళ్ళ మాట ఏం ఆ శబ్దంగా ప్రధానం. అందువల్ల అప్పుడప్పుడు మీకు చెప్తా ఉంటాను. ఎన్నో పాటలంతా ఉంటుంది, కృష్ణ మీద ఉంటుంది, రాముడి మీద ఉంటుంది, కొత్త వీళ్ళు బాగా చేసారు, వాళ్ళు బాగా చేసారు, దాని బాగా ట్యూన్ అంతా వేసి చాలా బాగున్నారు స్వామి, అదంతా సేవించేదండి. సేవించవచ్చు, తప్పే లేదు.
రాముడి మీదనో కృష్ణ మీదో వరాహుడి మీదనో చేయించుకోవచ్చు. అయితే అదెంత మా ఆళ్వార్ని సేవించినంత వైభవం దానికి ఉండదు. ఏం స్వామి మీరు ఆళ్వారు కృష్ణ అని చెప్పాడు, అదే కృష్ణ అని ఇతను చెప్పాడు. ఇప్పుడు ఆళ్వారు చెప్పే కృష్ణానికి ఇతను చెప్పే కృష్ణానికి తేడా ఉండదా? తేడా లేదు కదా, అదే శబ్దమే కదా, అదే అర్థమే కదా. అప్పుడు ఇతను ఏంటి రాశాడో ఆ శబ్దం చెప్పుకుంటారంటే భగవంతుడికి ప్రేమ ఆళ్వారు చెప్పిన శబ్దం, నేను చెప్పిన శబ్దం కాదు. రెండు ఒకే అర్థంగా ఉండొచ్చు. ఒక విషయం చెప్తాను. కన్న తల్లి కొడుకు 10 సంవత్సరాలు తల్లి తల్లి తల్లిని పిలుస్తుంది. ఈ తల్లికి ఆనందంగా ఉంటుంది. తల్లికి ఆనందంగా ఉంటుంది. ఓ కొడుకు ఎలా పిలుస్తున్నాడు, ఎలా పిలుస్తున్నాడు, ఆనందంగా ఇంకా బాగా పిలవాల ఆనందంగా అది వింటా దగ్గరికి వచ్చి ఏం కావాలనైనా అంటే పడగద్ది. అదే పక్కింటి పిల్లలు, ఆ పక్క పిల్లలు వాళ్ళు ఈ తల్లి తల్లి తల్లిని పిలిచారు. ఇప్పుడు కొడుకు తల్లి తల్లి పిలవటానికిను, ఆ పక్క ఉండే పిల్లలు పిలవటానికిను రెండు తల్లి ఒకే శబ్దమే, ఒకే అర్థమే. అయితే తల్లి మనసులో తేడా ఉంటుందా లేదా? అవును స్వామి, సొంత కొడుకు తల్లిని పిలిస్తే ఆనందంగా ఉంటుంది, అదేదా? ఆయనకి ఆళ్వారంటే అంత ప్రేమ, ఆచారులు అంటే అంత ప్రేమ. నేను కొత్తగా ఏదో రాసి పెట్టేది స్వామి, అయితే అదే రాశాడు, తప్పుగా రాయడా. దీని ప్రేమ చూపించాడంటే చూపిస్తాడు, ఆళ్వార్ మీద చూపించినంటే ప్రేమ దీంట్లో ఉండవు. అదిగా ముఖ్యం. అప్పుడు శబ్దం ఏమి వాళ్ళు అందుకుతా మనవాళ్ళం అని చెప్పాడు మన పెద్దవాళ్ళు. అందుకుతా మనం ఏ పెళ్లి పత్రిక రాయాలన్నారా, ఏదో పత్రిక అంతా రాసుకుంటాం కదా, ఆ శబ్దాన్ని తీసుకొచ్చి పెట్టుకోవాలి. ముందంతా పత్రికలు రాసేదంటే నాలాయుర దివ్య ప్రబంధంలో శబ్దాలనే ఎత్తి రాస్తూ, లెటర్స్ ఎంత రాస్తూ. నేను ఒక 45-50 సంవత్సరం ముందు ఒక స్వామి నాకు లెటర్ ఒకటి రాశాను. అప్పుడంటే 10 పీసులు కాదు ఒకటి, దాంట్లో రాసి పెడుతూ అట్లే భద్రత పెట్టుకోండి. తిరువాయుడు పూర్తిగా రాసినాడు ఆ శబ్దాన్ని పెట్టి. ఏం రాశాను? స్వామి మీరు ఎలా ఉన్నారు, ఎట్లా పోతుంది, కైంకర్యంతా ఎట్లా జరుగుతుంది, ఇదంతా అడిగాడు. దాని శబ్దాలు ఆయన శబ్దం ఒకటి కూడా లేదు, ఎక్కడ ఆళ్వార్ శబ్దాన్ని పెట్టి రాశాడు. సామర్థ్యం కావాలి. அதே பிரகாரம் மனவாழ்வு చేసు அதான் அன்பன் தன்னை அன்பு அடைந்தவர்கெல்லாம் அன்பன். అன்பు ఇక్కడ ఏం పెట్టాడు? అన్బు దన్బాల్ అని చెప్పాడు కదా. సరే స్వామి దీంట్లో ఈ ప్రకారం అయిపోయింది. సరే ఈ విషయాన్ని శ్రీవచన భూషణంలో ఆచార్య అభిమానమే ఉత్తారం చెప్తాడు కదా. ఇది దాని లాస్ట్ ప్రకరణం. పురుషకార వైభవంచ సాధనస్య గౌరవం తదధికారి కృత్యమస్య సద్గురూప సేవనం హరిదయాం హైదికిం గురు రూపాయతాంతేక వచనభూషణ అవతతే జగద్గురం తపాస్మిని. ఇది లాస్ట్ అభిమాన ఆచార్యముగనం. దీన్ని ఏ పాసనం పెట్టి తీసుకున్నాడో మొదలుగా పాసనమే, మిగతా పాసనం కదా. అందువల్ల నిన్న మనం చూసాము, మిగతా ఆళ్వారిని చూసి ఆయన నవ్వుతా ఉంటాడు. ఏంది మీరు ఎప్పుడు నాకు దొరుకుతాను భగవంతుడి దగ్గర ప్రార్థన పెట్టుకుంటా ఉంటారు. నాకు చూడు నిన్ననే దొరికేసి ఆళ్వార్ తిరువడి నాకు నిన్ననే దొరికిందని చెప్తారు కదా. ఎందుకు చిన్న అప్పుడు ఆ అన్బంధన్ని అడైందవర్గట్కల్లా మన్బన్ను అని అంటాటి కచ్చి భక్తిలో నమ్మాళ్వారి దగ్గర మధుర గుజారు ఉన్నారు అని. అయితే ఆ అన్బంటే ఆ భక్తి, ఆ ప్రీతి మన దగ్గర ఆచారుడి దగ్గర ఉంటాడు. దానిగా ఈయన ఏం చెప్తాడు? தன் குருவின் தாளினைகள் தன்னில் அன்பம் இல்லாத அன்பு தன்பால் செய்தாల అంబుయకోన్. ఇప్పుడు మనవాళ్ళని ఏంటంటే ప్రేమం, ప్రీతి ఇదంతా చెప్పాల. ఏం చెప్పాడు? ఆచార్య అభిమానమే ఉత్తారణం. అప్పుడు మధుర కవి ఏం చెప్పాడో ఆ విధంగా చెప్పాలంటే అప్పుడు ఈయన ఏం చెప్తారు? చర్మ పర్వం అంటారు. చర్మ పర్వం అప్పుడు శ్రీవచన భూషణంలో చర్మ లాస్ట్ స్టేజ్, లాస్ట్ స్థితి. అదే మరి ఉపదేశత్వంలో చర్మపర్వం. ఇంక మీద మధుర కవి ఆళ్వార్ శబ్దాన్ని పెట్టుకొని మనం అన్ని చేయాలని చెప్పి మధుర గారి శబ్దం పెట్టుకోవడం. అయితే దీంట్లో ఏమిటంటే దీంట్లో శబ్దం అనేది కొంచెం శ్రమంగా ఉంటుంది. ఆ శబ్దాలను తీసుకోవాలంటే కొంచెం శ్రమంగా ఉంటుంది. అంటే సరే ఈ చర్మపర్వం ఉంటది కదా, ఆ చర్మ పర్వం అనేది శ్రమమా స్వామి? శ్రమంగా ఉంటుందా?
ఏదైనా శ్రమంగా ఉంటుంది, ఏ శ్రమ ఉండదు. ఏమంటే అయితే ఇక్కడ ఏం చేస్తారంటే ప్రథమ పర్వం అనే శ్రీమన్నారాయణ్ణి ఆరాధన చేసేది పూర్ణంగా చేస్తారు. చరమ పర్వం అనే ఆచార్యుని ఆరాధన చేసేది కొద్దిగా కూడా చేయాలి. అప్పుడు ప్రథమ పర్వం అంటే భగవంతుడు, చరమ పర్వం అంటే ఆచార్యుడు. రెండు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. చరమ పర్వం ప్రథమ, చరమం అంటే లాస్ట్, ప్రథమ అంటే మొదటిది. మొదటిదిని పెట్టుకోవచ్చును, మొదటిది దానికి ముందు ఉండాలి. అయినా కూడా భగవంతుడు శ్రీమన్నారాయణ మొదటిది, లాస్ట్ ఆచార్యుడు. ఆ ప్రకారం ఇప్పుడు చర్మపర్వం పూర్తిగా ఉండాలి. అయితే అదే ప్రకారం చాలా ప్రథమ పర్వం పూర్తిగా ఉన్నది, చర్మపర్వం ఏం లేదు. సరే స్వామి, నీకు ఏం కావాలా? భక్తి కావాలి కదా, ఆ ప్రీతి ప్రేమ ఉండాలి కదా. భగవంతుడి దగ్గర ప్రేమ భక్తి పెట్టేశాను కదా, అది చాలా గొప్పదే కదా. భగవంతుడి దగ్గర ఎవరన్నా చెప్పి చూడండి, భగవంతుడి దగ్గరికి చాలా ప్రేమ ఉంది, చాలా భక్తిగా ఉంటాడంటే ఎట్లా గొప్ప ఆయన, పెద్ద ఆయన చెప్తారు కదా, అది పెద్దదే కదా, అది పెద్దదే కదా. అట్లా ఉన్నప్పుడు ఏం స్వామి మీరు ఏమో భగవంతుడి మీద భక్తి పెట్టితే తప్పనే ఒక మాటలాగా మీరు చెప్తున్నారే. చూడండి, చాలా ముఖ్యం ఇది. ఏం చెప్పింది? ఆచార్యుడి దగ్గర ప్రీతియో ప్రేమనో లేకుండా భగవంతుడి గురించే లాభం లేదు చెప్పేశాడు కదా. అతను మోక్షం ఇవ్వాల్సిన పని లేదు అని చెప్పి అతను తెలుసుకుంటాడో శ్రీమన్నారాయణ తెలుసుకుంటాడో అని చెప్పి ఆ మాట చెప్పాము. ఇప్పుడు ఒకరేం చేశాడు? భగవంతుడిదే పరిపూర్ణంగా ప్రేమ పెట్టేశాడు, భక్తి పెట్టేశాడు. భక్తి పెట్టేసి ఆచార్యుడి దగ్గర లేదు. ఇప్పుడు అతను ఏం అడుగుతున్నాడు? నేను ఆచార్యుడి దగ్గర పెట్టలే, ఒప్పుకుంటాను, లేదని ఒప్పుకుంటాను. అటైతే ఏమో ఎవరో తప్పైన మనిషి దగ్గరనే భక్తి పెట్టాను అని చెప్పినట్టు కదా మీరు ఉండాలి. మీరు చెప్పటం ఎవరిదైనా భక్తి పెట్టాను, ఎవరిదైనా ప్రీతి పెట్టాను, ప్రేమ పెట్టాను శ్రీమన్నారాయణ దగ్గరనే కదా. అది తప్ప ఆచార్య దగ్గర పెట్టల, ఒప్పుకుంటాను. నీకు పెట్టలేదు, నేను ఒప్పుకుంటాను, అది తప్ప ఈ మాట మీరు మాట్లాడుతున్నారే అని ఆయన అడిగాడు. ఇప్పుడు దీనికి ఏం సమాధానం చెప్పాలి? దీనికి ఏం చెప్పాలంటే, అవును, ఆచార్యుడి దగ్గర ప్రేమ పెట్టకుండా శ్రీమన్నారాయణ కూడా నువ్వు ఆ భక్తి పెట్టావంటే ఆ భక్తి తప్పు. జాగ్రత్తగా వినాలి, మీరు నిండా జాగ్రత్తగా వినాలి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలని తెలుసుకోవాలి. ఎందుకంటే దీంట్లో ఏదైనా ఒక్క మార్పు వచ్చిందంటే కూడా నా మీద తప్పు వచ్చేస్తుంది. స్వామి, ఈ స్వామి సరిగ్గా చెప్పలేదు స్వామి. ఏం చెప్పేశాడు? భగవంతుడి మీద ప్రేమ చూపించేది, భక్తి చూపించేది తప్పుని చెప్పేశాడు. అట్లా ఎక్కడా ఉండదా? నేను అది చెప్పలా, అది నేను చెప్పలా, మన పూర్వాచారాలు అది చెప్పలా. ఆచార్యుడి మీద ప్రేమ లేకుండా, భక్తి లేకుండా నేను భగవంతుడి మీదనే, ఆచార్యుడి మీద పెట్టే ప్రేమ కూడా భక్తి కూడా అన్ని తీసుకొచ్చి భగవంతుడి మీద పెట్టేశాను, అది తప్ప అని అడిగాడు. అప్పుడు ఏం చెప్పాము? ఆచార్యుడి మీద ప్రేమ పెట్టకుండా ఆ ప్రేమను తీసుకొచ్చి భగవంతుడికి పెట్టారంటే అది తప్పు, అది తప్పు అని చెప్పింది. తప్పుదాన్ని. ఎందుకంటే సరే స్వామి, ఎందుకది తప్పు? సరే, ఇప్పుడు భగవంతుడి మీద ప్రేమ పెట్టాను కదా, ఆచార్యుడి మీద ప్రేమ పెట్టాను కదా. ఇప్పుడు నా మీద ప్రేమ పెట్టేశాడు, నా మీద భక్తి పెట్టాడు, అందువల్ల నేను మోక్షం ఇవ్వాలా అని చెప్పి అతను మోక్షం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటాడా? లేదు. మోక్షం ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటాడంటే లేదు. ఎందుకు మోక్షం ఇవ్వడు. నువ్వు ఎందుకు అక్కడ ప్రేమ పెట్టలేదు? ఎందుకు నువ్వు అక్కడ భక్తి పెట్టలేదు? నా దగ్గర ఎందుకు పెట్టావు? ఈ మాట శ్రీమన్నారాయణ అడుగుతున్నాడు. మనం ఏమనుకుంటాము? లోకల్లో ఉన్నట్టు మనం అనుకుంటాము. అట్లా కాదు, లోకల్లో అట్లా కాదు. ఇదే ఎగ్జాంపుల్ పెట్టుకోండి. 10,000 రూపాయలు అడిగాను ఒక స్వామిని, ఆయన దగ్గర అడగండి, ఆయన ఇస్తా అని చెప్పాడు. రికమెండేషన్ ఒక స్వామి చేశాడు, ఆయన రికమెండేషన్ చేసేసి ఆయన పోయాడు. నేను డైరెక్ట్గా ఆయన దగ్గర అడిగాను, ఇచ్చేసాడు. అప్పుడు ఆ 10,000 రూపాయలు ఇచ్చినప్పుడు రికమెండేషన్ చేసాడే, ఆయన దగ్గర నువ్వు పోలేదే, ఎందుకు నువ్వు పోలేదే ఆయన అడుగుతాడు? అడగనాడు.
ఇప్పుడు ఆ ప్రకారం కాదు ఇది. ఇక్కడ ఆచారం ద్వారాదా మన భగవంతుడి దగ్గర భక్తి చేసాం, లేదా నాకు తెలవదు. భగవంతుడు ఎవరు ఎట్లా చేయాలా, ఎలా చేయాలా, ఏం ప్రకారం చేయాలా ఏది తెలవదు. ఆయన నాకు నేర్పించాడు. ఇప్పుడు ఆయన్ని వదిలేసాను, ఆచారాన్ని వదిలేశాను, భగవంతుడి దగ్గర పేరు యథా ప్రకారం ఎవరో రికమెండేషన్ చేశాడు 10,000 కోసం. ఆ రికమెండేషన్ స్వామిని వదిలేశాను. ఆ 10,000 ఏ స్వామి ఇస్తారో ఆయన దగ్గర పేరు 10,000 తీసుకున్నాను. అదే ప్రకారం ఆచారం ఏమంటే భగవంతుడిగా నాకు మోక్షం అయిపోతాడు. అందువల్ల ఆయన వచ్చే కావాలా, అది నాకు ఏం తెలవదు. నాకు ఆచార్యుడు చూపించాడు. చూపించిన తర్వాత భగవంతుడు తిరుగుబడి పట్టుకున్నాను. ఇప్పుడు ఆచార్యం వదిలేశాను. వదిలేసిన తర్వాత ఇప్పుడు భగవంతుడు ఏం చేయాలా, పర్వాలేదు, ఆచార్య చెప్పిన ప్రకారం నువ్వు నా దగ్గర వచ్చేసావు. ఆచార్య దగ్గర నీకు ప్రేమ లేదు, లేకపోయినా కూడా నా దగ్గర నీకు ప్రేమ ఉండదు కదా, నేను నీకు మోక్షం ఇస్తానంటే ఇవ్వడు. అక్కడ 10,000 నాకు ఇచ్చేసాడు. రికమెండేషన్ చేసిన మంచి నీకు తీసుకొస్తుందా ఇస్తున్నా అని చెప్పలా, ఇచ్చేసాడు. ఆ ప్రకారం ఇది కాదు. ఏమంటే ఇప్పుడు భగవంతుడు తిరువుళ్ళం, ఆయన మనసు ఏమైపోతుంటే ఆయన మనసు చాలా ఇదైపోతుంది. నా దగ్గర ప్రేమ పెట్టాడు, అతని దగ్గర ప్రేమ పెట్టదు అని చెప్పాడు. ఎందుకంటే ఈ ప్రకారం ఇక్కడ వచ్చి నిలబడుతున్నావే, నేను చూపించిన ఆచార్యుడి దగ్గర ప్రేమ పెట్టకుండా నువ్వు నా దగ్గర వచ్చి నిలబడుతున్నావే, నా దగ్గర ఇంత ప్రేమ పెట్టున్నావే, అయితే అతని దగ్గర నువ్వు చూపించాల్సింది కదా, చూపించలేదే. అతని దగ్గర ఎందుకు పోలా? అందువల్ల నా మనసు నిన్ను తీసుకోదు. అప్పుడు నేను ప్రథమ పర్వం శ్రీమన్నారాయణుడు ఆయన దగ్గరే పూర్తిగా నేను ప్రేమ భక్తి పెట్టున్నా కూడా అది పని చేసొద్దంటే పని చేయదు. ఎందువల్ల పని చేయదు? అతను ఏం చెప్తున్నాడు, ఆచార్య ద్వారా ఆ ఆచార్య దగ్గర ప్రేమ లేదంటే నేను ఇవ్వనని అతనే చెప్తున్నాడు, వేరే ఎవరో కాదు. ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ ఎత్తుకుంటాం. 10,000 రూపాయలు ఆ స్వామి దగ్గర అడిగాను కదా, ఇది ఇట్లా చెప్తే మీకు బాగా అర్థమైపోద్ది. ఆ స్వామి దగ్గర అడిగాను కదా, నాకు కొంచెం ఈ రికమెండేషన్ స్వామి చేశాడు కదా, పురుషకారం చేశాడు కదా, ఆ స్వామి దగ్గర ఎందుకు ఆ స్వామి దగ్గర ఊరికి పోతా ఉండాలా, ఒకసారి చెప్పేశాడు ఆయన దగ్గర అడగండి ఆయన ఇస్తాడు అని చెప్పి విషయాడు. సరే ఈయన దగ్గర ఎందుకు పోవాలా, నేను పోను అని చెప్పి డైరెక్ట్ గా ఆయన దగ్గర పోయాను. ఇప్పుడు ఆయన ఇవ్వాలా, అడిగిన స్వామి ఇవ్వండి స్వామి, మీరు ఇస్తా అని చెప్పారు, ఇవ్వండి అని చెప్పాను. ఎక్కడ ఆయన ఎక్కడ నీకు రికమెండేషన్ చేసాడు, పురుషకారం చేశాడు, ఆ స్వామి ఎక్కడ అన్నాడు. ఆయన ఎందుకండి నేను ఇవ్వతాను, నేను తీసుకోపోతాను అంతే కదా, ఆయన ఎందుకు అడిగాను. కాదు ఆయన వస్తే నేను ఇస్తాను, లేకపోతే నేను ఇవ్వనంటాడు. ఇప్పుడు నేను ఏం చెప్పాలా, డబ్బులు ఇవ్వబోయేది నువ్వు, తీసుకోబోయేది నేను, నీకు నాకు సంబంధం. ఆయన మధ్యలో రావాల్సిన పని లేదే. ఆయన రికమెండేషన్ చేశాడు, నాకు మిమ్మల్ని తెలవదు, ఆయనకి తెలుసు, రికమెండేషన్ స్వామికి తెలుసు. ఆయన ఈ ప్రకారం ఆయన దగ్గర అడుగుని చెప్పాడు, అంతే ఆయన చేశాడు. డబ్బులు తీసుకుపోయేది నేను, ఇవ్వబోయేది మీరు, నీకు నాకే కదా సంబంధం. అదే ప్రకారం మోక్షం ఇవ్వబోయేది శ్రీమన్నారాయణుడు, మోక్షం తీసుకోబోయేది నేను, నాకు శ్రీమన్నారాయణ కదా సంబంధం. మధ్యలో ఎందుకు ఆచార్యుడు? అదే మరి ఇక్కడ మధ్యలో ఎందుకు ఆ రికమెండేషన్ స్వామి అన్నాడు. ఆయన ఏం చెప్పాడు, డబ్బులు ఇచ్చాయన ఆయన తీసుకొస్తానే నేను ఇస్తాను. నేను వాదన విషయం, ఆయన ఎందుకు స్వామి అంటే ఆయన తీసుకురా లేకపోతే లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి, నా డబ్బులు కావాలంటే ఆయన తీసుకోపోలేదంటే నా డబ్బులు వస్తుందా రాదు. ఆ తీసుకోపోయేద్దా ఆయన మీద ప్రేమ పెట్టేది. ఇప్పుడు భగవంతుడికి ఏమంటే ఆచార్యుడి మీద ప్రేమ లేదు, భక్తి లేదు, ప్రీతి లేదంటే నేను ఇవ్వను. నీ దగ్గర పెట్టేదే స్వామి అంటే పెట్టుకో, ఏం ప్రయోజనం? ఒక ప్రయోజనం లేదే. నా దగ్గర పెట్టని చెప్పానా? నా దగ్గర లేదంటే కూడా అతని దగ్గర ఉంటే కూడా చాలు నేను ఇస్తాను. అయితే నా దగ్గర ఉండుకొని అతని దగ్గర లేదని చెప్పేసేవానికి నేను ఇవ్వను. ఇప్పుడు దీనికి ఏం చేస్తాం? ఇది స్థితి, ఇదా ఈ పాసం. అయితే దీనికి చాలా చూడాలా, ఇంకా చాలా చూడాలా, ఎందుకు ఈ మాట వస్తుంది అట్టయితే దీంట్లో ఇంకోటి ఏం తెలుసా,
భగవంతుడి మీద మనం పెట్టిన భక్తి ప్రీతి, ఆచార్య మీద మన ప్రీతి లేదంటే అది కూడా పోద్దంట. భగవంతుడి సంబంధమే పోద్దంట. ఎట్లా స్వామి పోద్దిదంట? ఎలా పోద్ది, ఎట్లా పోద్ది, ఇదన్నీ చూడాలి. ఇప్పుడు ఈ విషయం చెప్తాను. ఇప్పుడు వ్యాఖ్యానం చదువుతాను. మీకు ఈ విషయం ఏమి చెప్పేశాను. అయితే నేను ఇంకా ఆన్సర్ చూడలే. 2 కాలక్షేపం ఆన్సర్ చూడలే, ఇంకా చూస్తాను. ఇప్పుడు విషయం அன்பொன்று இல்லாத பக்தரிக தேசம் இல்லாதவர் அந்தாம தங்கை செய்து ஈஸ்வரனும் கூட அதிஸ்நேக பண்ணும் விஷயத்தில் ஆய்த்து இவர்கள் அபினிவேசம் இன்றைக்கு ஒழிகிறது. அது இன்றைக்கு ஒழிந்தால் அவதன் பகவத் பக்தி உண்டாளான் என்ன அன்புதன்பால் செய்தாலும் விஷயத்தில் பக்தி எனக்கனாவது இடத்தில் இன்றைக்கு அன்பனான தன் விஷயத்தில் அன்பை செய்தாலும் பிறர்க்கரிய விண்ணபா பக்தி என்றும் அருள் பெறல் அன்பு என்றும் சொல்லும்படியான பெறதற்கரியதான பக்தியை சரமபர விஷயத்தில் என்றிக்கே பிரதம பருவமான விஷயத்திலே பரிபூர்ணமாக பண்ணினாலும் அப்படிப்பட்டவர்கள் தன் பிரசாதத்துக்கு பாத்திரமின்றிக்கு ஒழிகையால் அம்புயைகோன் விண்ணாடு இன்பமிகு விண்ணாடு தானளிக்க வேண்டியிறான். ஆச்சாரிய விஷயகாரம் அடியாக உண்டான பிராட்டி புருஷகார பலத்தாலே ஞானம் கழிந்த நலம் கொண்டு நாதுரம் நைபவர்க்கு வானம் கொடுப்பனவான மாதவன் ஆச்சார விஷயத்தில் ஆதரம் மட்டமாய் இருப்பவர்க்கு ప్రాప్య ప్రధానത്തിൽ ప్రీతి ఇండియలే ఓడియం. ఇంతవరకు ఇప్పుడు మోక్షం నేను ఇవాళ చెప్పలేదు, అక్కడ లేదు కదా చెప్పేశాడు. దీన్ని కృష్ణుడు దీన్ని వేరే మారి చెప్తున్నాడు గీతను. అయితే అక్కడ చరమ పర్వం ప్రథమ పర్వం అదంతా లేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ గా తీసుకో. ఏం చెప్తాడంటే గీతలో అర్జునుడు యుద్ధం చేయడం చెప్పేశాడు. ఎందుకంటే అతను అందరి ముందు నిలబెట్టాడు. ఆ రథాన్ని తీసుకుపోయి అందరి ముందు నిలబెట్టాడు. చూసిన తర్వాత మన చిన్న ఆయన పెద్దనాయన మన బంధువులు అందరూ వీరిని పోయి మనం చంపేసి నేను వచ్చి రాజ్య పరిపాలన చేయాలన్నా నాకు అక్కర్లేదు, నేను అడవికి పోయి భిక్షమెత్తైనా తింటాను కానీ వీళ్ళు నేను సంపను, ఆ పాపం నాకు అక్కర్లేదు అని చెప్పి గాంధీ వెంట వేసినాడు. ఆ చరిత్ర మీకు తెలుసు. అప్పుడుదా గీత ఉపదేశం స్టార్ట్ అయింది. ఇప్పుడు గీత ఉదయం చేశాడు కదా. ఆ గీత ఉదయం చేసేప్పుడు కర్మయోగం చెయ్యి అర్జున. కర్మయోగం స్వధర్మం. నీ ధర్మం ఏం తెలుసా? మూడు యోగాలు ఉన్నది. కర్మయోగం, జ్ఞానయోగం, భక్తి యోగం అని 3 ఉండాలి. దాంట్లో కర్మయోగం నువ్వు చెయ్యాలా. అయితే జ్ఞానయోగం అనేది పరధర్మం. ఎందుకంటే చాలా మాట చెప్పిన తర్వాత అర్జునుడు ఏం చేశాడంటే కర్మయోగం అని స్వధర్మం, అతని ధర్మం కర్మయోగం. జ్ఞానయోగం ఇంకోటి ధర్మం. మనం చేయొచ్చు. నా ధర్మం ఏమో నేను చేయాలా, అదే ప్రకారం నీ ధర్మం ఏమో మీరు చెయ్యాలా. ఇంకోటి ధర్మం నేను చేస్తానో చేయకూడదు. వాళ్ళ వర్ణాశ్రమ ధర్మం ఉంటది కదా, ఆ ధర్మం వాళ్ళు చెయ్యాలా. ఇప్పుడు అర్జునుడికి వర్ణాశ్రమ ధర్మం కర్మయోగం. అతను కర్మయోగం నేను చేయలేదు, నేను జ్ఞానయోగం చేస్తానన్నాడు. ఎందుకంటే జ్ఞానయోగానికి వస్తే యుద్ధం చేయాల్సిన పని లేదు, అంటే అడవికి ఓడియచ్చు. కర్మయోగం చేయాలంటే యుద్ధం చెయ్యాల. అందువల్ల యుద్ధం చెయ్యాల్సిన పని లేదని ఒక స్థితి వచ్చినప్పుడు జ్ఞానయోగం చేస్తాడు. అప్పుడు చెప్పాడు కృష్ణుడు, జ్ఞానయోగం నీ ధర్మం కాదు, అది పరధర్మం. కర్మయోగం స్వధర్మం, నీ ధర్మం. అందువల్ల కర్మయోగం నీ ధర్మం చెయ్యన్నాడు. అంటే ఇంకో ధర్మం నువ్వు చేయాల్సిన పని లేదు అంటే జ్ఞానయోగం అంటే ఏంది, కర్మయోగం అంటే ఏంది? జ్ఞానయోగం అంటే ఇంద్రియాలని పూర్తిగా ఏం చేయాలా, మన స్థితిని తీసుకురావాలా. అక్కడ చూడకూడదు, ఇక్కడ చూడకూడదు. ఇంద్రియాలతో ఒక కంట్రోల్ తీసుకురావాలా. అయిదా జ్ఞానయోగం. జ్ఞానయోగం పూర్తిగా. అయితే కర్మయోగానికి మన ఇంద్రియాలని కంట్రోల్ తీసుకురావాల్సిన పని లేదు. ఏంటంటే అర్జునుడు వచ్చి క్షత్రియుడు, బ్రాహ్మడు కాదు. బ్రాహ్మడికి ఇంద్రియాలని కంట్రోల్ తీసుకొచ్చే శక్తి ఉంటుంది. క్షత్రియుడు కాబట్టి అతనికి ప్రధానంగా స్వధర్మం ఏమంటే కర్మయోగం. అందువల్ల ఆ కర్మయోగం నువ్వు చెయ్యాలా కానీ దీన్ని నువ్వు చెయ్యాల్సిన పని లేదని చెప్పాడు. అందువల్ల నీకు ఉద్దేశం ఏదంటే కర్మయోగం, నీ ధర్మాన్ని చెయ్యి అని చెప్పాడు. అప్పుడు జ్ఞానయోగం చెయ్యాలంటే దానికి చాలా సమయం ఉండదు. అది కాకుండా నువ్వు జ్ఞానయోగం యోగోని చేసావు, కర్మయోగం ఒక్కరవంతా చేసావు. అయినా కూడా దేని వైభవం నీ స్వధర్మాన్ని నువ్వు చేసేవి కదా కర్మయోగం, దానికి వైభవం. జ్ఞానయోగం చేసినా కూడా
ఏ వైభవం లేదు అని చెప్పి అప్పుడంతా ఏమంటాం, మిగతా వాళ్ళు ధర్మం చేసేటకనా స్వధర్మం, ఆ స్వధర్మం ఉంటుంది కదా, ఆ ధర్మం చేసేదా చాలా ముఖ్యం ఉంటాడు. అప్పుడు దీంట్లో ఎందుకు వస్తుందంటే మిగతా వాళ్ళు ధర్మం అదే ప్రకారం ఇక్కడ ఏంది ఆచార్యుడు స్వధర్మం, పరధర్మం శ్రీమన్నారాయణ. ఆ స్వధర్మం ప్రధానంగా చేయాలి. ఆ స్వధర్మాన్ని వదిలేసి మిగతా చేస్తే లాభం లేదు. అందువల్ల ఇక్కడ అంబుయైకోన్ అన్బొండిల్లాదార్ அன்புதன்பால் செய்தாலும் அம்புகைகோன் விண்ணாடு தான் அளிக்க வேண்டியிరాన్. విన్నాడు అంటే శ్రీవైకుంఠం. శ్రీవైకుంఠం వాళ్ళకి ఇయ్యాల్సింది మళ్ళీ సరే స్వామి, భగవంతుడు శ్రీవైకుంఠం ఇవ్వాలంటే విరాటి పురుషకారం కావాలా, ఆచార్య అభిమానం కావాలి, రెండు ఉండాలి. బాగా తెలుసుకోండి. భగవంతుడే మోక్షం అయిపోతాడు. అయితే దానికి విరాటి పురుషకారం కావాలా, ఆచార్య అభిమానం ఉండాలా. ఈ రెండు ఉంటేగా భగవంతుడు ఉపాయంగా ఉంటాడు. అయితే భగవంతుడు ఉపాయం ఉండాలి కదా, దానికి ఆచార్య అభిమానం కావాలా. ఆచార్య అభిమానం ఎట్లా స్వామి వస్తుంది? జ్ఞానం వచ్చి ఆ జ్ఞానం ద్వారా ఆచార్య అభిమానం వస్తుంది. దీని మీద స్వామి తిరువరంగ ప్రామాణ్యం ఉంటుంది. అందులో ஞானம் கனிந்து நலம் கொண்டு நாதரும் நைபவர்க்கு வானம் கொடுப்பதும் మాధవంటారు. 66వ పాసనం, 66వ పాసనం రామాయణం ఉంటుంది. అది 66వ పాసనంలో ఇది చెప్తున్నారు. ஞானம் கனிந்து நலம் கொண்டு நாள்தொறும் நைபவர்க்கு வானம் கொடுப்பது మాధవన్. భక్తిశ్య జ్ఞాన విశేషగా అని చెప్తుంది శాస్త్రం. అట్లా ఉన్నప్పుడు ఆ జ్ఞానం పూర్తిగా వచ్చి దాని తర్వాత భక్తి రావాల. అప్పుడు దీనంతకంటే ఈ భగవంతుడు ఎప్పుడు ఇస్తాడో అని చెప్పి కాసుకున్నది కన్నా ఆచార్య తిరువుని పట్టుకున్నామంటే తప్పకుండా మనకి వచ్చేసిందే అని. అంటే మధురగవి ఆళ్వార్ పాసనం పూర్తిగా అదిగా చెప్తుంది. రామానుజం ఉంటుందా ఈ పాసగా పూర్తిగా అది రెండుమే చర్మ పర్వనెట్టే పాసనం. తిరువాల్మిడి ప్రథమ పర్వనెట్టే పాసనం. ఎప్పుడు దొరకద్ది కాసుకుంటానే ఇంకా నాకు ఇవ్వలేదే ఓ అని ఏడుపు నమ్మాళ్వారు. మిగతా ఆళ్వారు కూడా ఏడుపు. అయితే మధురగవి ఆళ్వారు వేసినట్టుగో లేదు, తిరువరంగతో ఏడ్చినట్టు ఉండదంటే లేదు. ఏం స్వామి అంటే ఆచార్య తిరువుడు పెట్టుకున్నారు. ఈయన నమ్మాళ్వారు పరివార తిరువుడి పట్టాడు. ఎప్పుడు దొరుకుతాయి తరగదు. అట్లాంటి భక్తి ఉపాపన్నం ఎప్పుడు ఇస్తాడో తెలవదు కదా. అయితే పురుషకారం విరాట్ చెయ్యాల. పురుషకాలం విరాట్ చేస్తుందా భగవంతుడు ఇస్తాడు, లేకపోతే ఇవ్వడు. విరాట్ రికమెండేషన్ చేయాలి. ఎట్లా ఇదా ప్రకారం నాకు ఆ స్వామి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పాడు. ఈయన రికమెండేషన్ చేశాడు కదా, అదే మనం విరాట్ తాయారు మనకి రికమెండేషన్ ఇస్తా పురుషకారం అది చేస్తాను ఇలా విన్నాడు. తాన్ అలిక్క అంటారు కదా. అలిక్ అంటే ప్రధాన అంటే వ్యాఖ్యాత. అలిక్ అంటే విన్నాటి కొడుకు అని చెప్పాల. తాను అలిక్ అంటే ఇవ్వాలంటే అట్లయితే భగవంతుడికి ప్రీతి లేదంటే ఇవ్వడు. ఆ ప్రీతి ఉండాలి కదా. ఆ ప్రీతి లేదంటే ఇవ్వడు. అదా వేండియిరాన్. విన్నాడు తాన్ అలిక్క వేండియిరాన్. ప్రీతి లేదంటే ఇవ్వాల్సిన పని లేదు. ఇదంటే దానిగా మనవాళ్ళ భావన శబ్దం పెట్టేది. అప్పుంటే అతను ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటాడు. అయితే ఇప్పుడు ఏంటంటే విన్నాడు తాను అలిక్క వేణి స్వామి ఆయన ఇవ్వాలండి, అది రూల్ అది అని చెప్తారు కదా. ఆ ప్రకారం కాదు ఇది. కొంతమంది చెప్తాడు రిజర్వేషన్ చేశాను డబ్బులు ఇచ్చి నాకు ఆ సీట్ ఇవ్వాలి కదా, అది రూల్ కదా. లే ఎవరో కూర్చున్నట్టే లేయ్యా అని లేపుతాం కదా. ఇది ఆ ప్రకారం కాదు, ఇది రిజర్వేషన్ కాదు. అప్పుడు ఏం స్వామి ఆయన దగ్గర ఆ ప్రేమ ఉండాలి, ఆ ప్రీతి ఉండాలి. ఆ ప్రీతి ఉండదా? ఆచార్యుడి దగ్గర భక్తి లేదంటే ఆ ప్రీతి ఉండదు. అట్లా ఇతని దగ్గర భక్తి ఉంటుంది స్వామి, ఆచార్య దగ్గర లేదు ఉండదు. ఇతని దగ్గర లేదు ఆచార్య దగ్గర ఉండదు. ఏం స్వామి ఇది? లోక దృష్టికి అట్నే ఆపోజిట్ గా ఉండదు. అవును, భగవంతుడికి ఎప్పుడైనా కానీ
ఆయన ఆరాధన చేసేదానికన్నా ఆయన భక్తుల్ని ఆరాధన చేస్తే అంత ఆనందం, అంత ఆనందం. ఆయనకి ఏమీ లేదు, నాకే అక్కర్లేదు, నా భక్తులు ఆరాధించి అదిదా కావాలా, ఇదా కావాలా, అదిదా కావాలా, అదిదా కావాలని ఆయనకి స్థితి, ఆయన మనసు అలా ఉన్నప్పుడు నేను నీకు చేస్తాను, నాకు అంటే ఎలా ఇస్తాడు? నేను ఎవరి మీద ప్రేమ పెట్టుకున్నాను, అతని మీద నువ్వు ప్రేమ చూపించలేదు, నువ్వేమో నా మీద ప్రేమ పెట్టాను, నా మీద ప్రేమ పెట్టాను, నువ్వు నాకేంటే నేను ఎలా ఇస్తాను? ఇదిదా మనం ప్రధానంగా తెలుసుకోవాలా. మనకేమో భగవంతుడి దగ్గర కదా అన్ని దొరికేసింది అనుకుంటాం. ఆచార్యుని వదిలేసి దమ్ముచి ఆచార్యుడి ద్వారా పోయేమంటే రకాల్సిన అడుగులు లేదు. అతను ఏం చేస్తాడు తెలుసా? ఓ ఈ ఆచార్య సంబంధం ఇతనికి ఉండాలి, ఇతని సంబంధం నాకు కావాలని చెప్పి ప్రయాసపడతాడు. మధురగవి ఆళ్వార్ సంబంధం నాకు కావాలని చెప్పి ఆళ్వార్ తిరునగరి పెరుమాళ్ పులిందిరింట పెరుమాళ్, ఓ నీ సంబంధం నాకు కావాలా అని అడుగుతున్నాడు. నేను ఎవరయ్యా పిలిచాను నిన్ను? మధురగవి అడుగుతున్నాడు, నేను ఎవరు పిలిచాను? నా పక్కన వచ్చి నిలబడిందామంటే లేదు లేదు నీ సంబంధం కావాలా. ఎందుకు ఉన్నాడు? నీకు ఆళ్వార్ సంబంధం ఉండాలి కదా, అందువల్ల నీ సంబంధం నాకు కావాలి. అప్పుడు ఆచార్య సంబంధం మనకు ఉందంటే మన సంబంధం కావాలని చెప్పి మనం భగవంతుడు అడుగుతుంటాడు. మనం ఏం చేస్తాం చూసినా ఆచార్య సంబంధం వద్దు, నాకు నీ సంబంధం ఉంటే చాలు అని చెప్పి పోయామనుకోండి, అతనితో నా దగ్గర రావాల్సిన పని లేదంటాడు. అక్కడ వదిలేసి ఇక్కడ వచ్చేటే నేను ఏమీ చేయను. అప్పుడు అక్కడే ఉంటాను, నీ దగ్గర రాలేదు, నేను వస్తాను నీ దగ్గరికి. ఇది సంప్రదాయం. దీన్ని సరిగ్గా తెలుసుకోవాలి. ఇదిదా శ్రీవచన దివ్య శాస్త్రం, ఇదిదా రామానుజం చెప్తుంది, ఇదిదా కన్నించిరుతాము చెప్తుంది. ఇప్పుడు అదేందా ఇప్పుడు విన్నాడు తాను అలిక్క వేండి అట్టయితే వేండి ఇలాంటిదా వేండి వేండి అనేది వేండి అంటే ఏంటి? ప్రార్థన 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 అంటే అది వచ్చి రూల్ కాదు, రూల్ కాదు. అంటే అతని మీద ఒక ప్రేమ పెట్టుకోవాలి, శివాలయం ఒక అభిప్రాయం రావాలి. అభిప్రాయం వచ్చేసింది అనుకోండి, అప్పుడు అతను ఇస్తాడు. అభిప్రాయం ఎప్పుడు వస్తుంది? ఆచార్యుడి దగ్గర మనకి ఆచార అభిమానం ఉంటే వచ్చేస్తుంది. దీన్ని ఇంకోటి చెప్తాను. వేండి అనే శబ్దానికి వేండి కేవరి రక్క వంది తిరందం వీంగిల్వాయ్ పూందు அன்று அன்னை புலம்ப போய் அங்கோர் ஆய்குளம் புக்கதும் காண்டலென்று வளர்ந்து கஞ்சனை துஞ்ச வஞ்சம் செய்ததும் இன்று நான் அலற்றப்பேட்டை எனக்கண்ண எவ்வளவு வாசப்படும் వేండి కేవరి రక్క వంది తిరందం. ఇక్కడ వేండి ఉంది కదా, అదే ప్రకారం ఇక్కడ వేండి ఉండే అసలు విన్నాడు తాన్ అలిక్క వేండి ఇరాన్ అందుకే నేను మొదలు చెప్పాను. కొంచెం ద్రావిడ భాష అయితే కాలక్షేమం ఇలా ఒక 4-5 సంవత్సరాలు మీరు విన్నారనుకోండి, పూర్తిగా ఆ భాషనే వచ్చేస్తుంది. స్వామి మీరు ద్రావిడ భాష మీరు మాట్లాడదాకండి, నేను చెప్తాను, మీరు నమ్మకం కూర్చోండి. అప్పుడే ధారాళంగా చెప్పచ్చు, ఎవరైనా కాలక్షేమం చెప్పచ్చు. అదే అవి పైకి తిని అట్లే దుమికి అట్లే తెలుసుకున్నానండి. అదే ఆచార్య తిరుడి పెట్టుకున్నాను అంతే. ఆయనే చెప్తాడు, నేను చెప్పలేదు, నేను చెప్తే తప్పగానే ఉంటుంది, ఆయన సరిగా చెప్తాడు. ఎందుకు చెప్తానంటే ఇప్పుడు వేండి అని చెప్పాను కదా, ఆ వేండి అనే శబ్దానికి ఇది ఉన్నది. వేండి అంటే ఏంటి? అతనికి ఒక ప్రేమ ఉండాలా, అతనికి ఒక ప్రయాసం ఉండాలా. అతను ఇక్కడ ఆయన అవతారం చేస్తాడు కదా, దీన్ని నందిల్ల వ్యాఖ్యానం చెప్తాడు. వేండి కేవలం ఇది తిరువాయూరు భాష. దాంట్లో ఏం చెప్తాడంటే వేండి దేంటంటే దేవతలు, ఆ బ్రహ్మ, శివుడు, కుబేరుడు, అగ్ని, వాయు, ఇంద్రుడు వీళ్ళంతా ప్రార్థన వింటారు. నువ్వు వచ్చి అవతారం చేయాలి. అతను వాళ్ళు ప్రార్థన పెట్టుకుంటారు. ఆ ప్రార్థన కోసం రాలా, ఈయన వేడుకుంటాడంట. వేండి అనే శబ్దం ఈయన వేడుకుంటాడు. ఏం వేడుకుంటాడు? వాళ్ళు ప్రార్థన చేసింది ఒక పక్క, సరే స్వామి ఈయన ఎవరిని వేడుకుంటాడు? నేను అవతారం చేయాలా అని చెప్పి అక్కడ ఎవరైనా ఉంటారా? వాళ్ళంటే ఇతను వేసుకుంటాడు. ఆయనే ప్రార్థన చేసుకుని అడ్డ వేండి. అట్టయితే దాంట్లో ప్రీతి ప్రేమ కలుస్తుంది కదా, అది ఉంటేదా? అది లేదంటే అట్టయితే అతను మనకు మోక్షం ఇవ్వాలంటేనే ప్రీతితో ఇవ్వాలా, ప్రేమతో ఇవ్వాలా, ఆనందంగా ఇవ్వాలా. అది కాకుండా ఇవాళ
ఏదో చేశాడా ఇచ్చే కావాలి కదా, అభిప్రాయం కాదు. ప్రేమతో ఆ ప్రేమ ఎప్పుడు వస్తుంది? ఆచార్యుడి దగ్గర మనకి అభిమానం ఉంటే అది వచ్చేస్తుంది. అది ఇది ఉంది. ఇప్పుడు దానిగా వేణి అజోభిసన్ అవ్యయాత్మ భూతానాం ఈశ్వరోభిసన్ ప్రకృతిం స్వాం అధిష్టాయ సంభవామి ఆత్మమాయగా. ఇది గీతా శ్లోకం. అర్జున, నేను పుట్టాలని నాకు నానే ప్రేమగా నేను పుట్టాను. ఇంకోరు చెప్పి పుట్ల, ఇంకోరు దగ్గర కోరుకోని నేను పుట్టలేదు. నేను అవతారం చేస్తాను కదా, నేనుగా నేను అవతారం చేస్తాను. నాకు నానే ప్రేమగా నేను అవతారం చేస్తాను, అంతేగాని ఇంకోటి చెప్పి కాదు. అదే ప్రకారం మోక్షం ఇస్తున్నా అంటే నేను ప్రేమతో ఇస్తున్నాను. అతను ఏమో చేశాడు, ఇచ్చి కావాలి కదా, అందువల్ల ఇచ్చేస్తాను. అట్లా కాదు. సంప్రదాయం ఎంత గొప్ప సంప్రదాయం చేస్తారు. భగవంతుడు ప్రీతి, ఆయన తిరువుళ్ళం, అదిగా ముఖ్యం. ఆయన లేదనేసి అంటే లేదు, ఉండాలంటే ఉండాలి. సరే స్వామి, ఆచార్య దగ్గర పోయి మీరు ముందు ఒకటి చెప్పారు కదా, అయితే ఇంత తర్వాత మీకు రేపు కాలక్షేమంలో ఇంకా చెప్తాను. ఆయన దగ్గర పోయాడు, ఇంతకు ముందు మీకు ఒక మాట చెప్పాడు. భగవంతుడు ఇక్కడ ఉండటానికి ఆయనే రీజను, మోక్షాన్ని తీసుకుపోయడానికి ఆయనే రీజను అని మీరు చెప్పారు కదా. అవును. అట్లయితే అదే ప్రకారం ఇప్పుడు భగవంతుడు కదా మోక్షం ఇవ్వాలి. అవును. నేను ఆచార్య దగ్గర ప్రీతిగా ఉన్నాను. అప్పుడు కూడా అతను సరే ఆయన ఇదే ప్రకారం ఎందుకు ఇతను మోక్షం ఇవ్వాలా, నేను ఇక్కడే పెట్టేస్తాను, ఇక్కడే పెడతాను అని చెప్పి ముందు మీరు చెప్పారే, ఆ మాట ప్రకారం ఆయన మోక్షం ఇవ్వకుండా నన్ను ఇక్కడే పెట్టారా? పెట్టరు. ఆయన దగ్గర డైరెక్ట్ గా పోతే ఇవ్వచ్చు, ఇవ్వకుండా పోవచ్చు. ఆచార్యుడు ద్వారా పోయామంటే తప్పకుండా ఇస్తాను. ఇది తేడా. అర్థమైందా? ఇది తేడా. అప్పుడు ఆచార్యుడు ద్వారా పోతుంటే ఆచార్యుడు మాట ఇచ్చేసాడు, నీ సంబంధులు ఎవరెవరు ఉంటారో వాళ్ళకందరూ ఇస్తాను. పక్కన పిరాటి ఉండాలి. ఏంటి నువ్వు ఆ రోజు మాట ఇచ్చావు? ఎప్పుడు మాట ఇచ్చాడు? పాల్గొన మాసం ఉత్తర పాల్గొన నక్షత్రం రోజు రామానుజులు వారికి మాట ఇచ్చారు, నీకు రామానుజ, నీకు నీ సంబంధం ఉండేటోళ్ళు ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ నేను మోక్షం ఇచ్చేస్తాను అని చెప్పి ఆ మాట తీసుకున్నాడు. చైరాతి వేసేసాడు, వేసి తీసుకున్నాడు. పక్కన అందుకుదా ఇతను ఒక్కడే ఉన్నాడు అనుకోండి, నేను చెప్పలేదే, ఎప్పుడు చెప్పాను అని ఈ మాట అడగొచ్చు. పక్కన పిరాటి శ్రీరంగనాయకి తాయారు పంగుని ఉత్తర పాల్గొన నక్షత్రం రోజు పాల్గొన మాసం ఉత్తర పాల్గొన నక్షత్రం తింటారు. ఆ రోజు గద్దెత్రించి ఇచ్చి శరణాగతి చేశాడు. అందుకుదా ఆ రోజుని సెలెక్ట్ చేసాడు స్వామి రామానుజుడు. అప్పుడు పక్కన ఉన్నారు, అడగద్ది పిరాటి పోతే అబ్బాయిగా ఆయనకి పిరాటి ఉండేది, ఇచ్చే కావాలా ఆ రోజు. అందువల్ల ఆచార సంబంధం అంటే తప్పకుండా మోక్షం. ఇప్పుడు అయిపోయింది సరే. అందువల్ల ఆ సంబంధం లేదనుకోండి, విన్నాడు తాను అడిక్క వేండి ఇరాన్, అతనికి ఇవ్వాలనే బుద్ధి పుట్టదు, ఉయ్యాలని బుద్ధి. అందువల్ల నన్నారవగ తిరునాడు సరి ఆచార్య వశీకారం అది నడకం సరి. అప్పుడు అట్టయితే ఆచార్య మీద మనం కొద్దిగా ప్రేమ పెట్టుకున్నాం, భగవంతుడి మీద ప్రేమ కొంచెం పెట్టుకున్నామంటే కూడా ఇవ్వచ్చామంటే ఆచార్యుడి ప్రేమ ఉంటే సాధిస్తారు, లేకపోతే ఇవ్వడు. సరే అయినా కూడా భగవంతుడితో ఉపాయం ఆయనతో ఇవ్వాల. ఆచార్యుడు డైరెక్ట్ గా మోక్షం ఇవ్వడు, భగవంతుడు ఇవ్వాల అతను అయితే వేరు ఎవరు స్వామి ఇస్తారు? నేనేమనుకున్నాం, ఆచార్య దగ్గర నేను ప్రీతి భక్తి చేయలా, ఏం చేశాను? అది ఏం స్వామి, శ్రీమన్నారాయణ దగ్గర పోయి మోక్షం చేసుకోవాలా? ఇంకో దేవత ఉంటుంది, ఆయన దగ్గర అతని దగ్గర పోతాను, అతని దగ్గర సేవిస్తాను, అతని దగ్గర ప్రీతి ఎంత చూపిస్తాను, ప్రేమ చూపిస్తాను, భక్తి చూపిస్తాను, ఎంతెంత చేయాలో అన్ని చేస్తాను. తర్వాత మరి మోక్షం ఇస్తావా? మోక్షం ఇస్తావని అడుగుతాను.
ఇస్తుందా? లేదే. మార్కండేయుడు చేశాడు. మొదట శివభక్తుడుగా ఉన్నాడు. అడిగిందంతా శివుడు ఇచ్చాడు. సరే నాకు మోక్షం అన్నాడు. అయ్యో అది నాకు ఇవ్వను కాదు, నేను రికమెండేషన్ చేస్తా అన్నాడు. మంచి పని చేశాడు. నేనే ఇస్తాను నేనే ఇచ్చాను అని చెప్పి అబద్ధం చెప్పకుండా శివుడు ఏం చేయడు, నేను రికమెండేషన్ చేస్తాను రా, నేను చెప్తాను శ్రీమన్నారాయణ దగ్గర ఏమైనా మార్కండేయుడు రికమెండేషన్. అప్పుడంటే ఏమి మార్కండేయుడు మనకు ఒక సాక్షి. అట్లా ఉన్నప్పుడు ఇప్పుడు ఏమి ఇంకో దేవత దగ్గర మనం పోనవద్దంటే లేదే. ఇతను వదిలితే మనకు మోక్షం ఇవ్వటానికి ఎవరే లేదే, ఎవరు ఇచ్చేటోళ్ళు ఎవరే లేదే. అందువల్ల అప్పుడు ఏమి ఇతని దగ్గర వచ్చి కావాలా. ఇతను ఆచార్యుడి దగ్గర ప్రేమ లేదంటే ఎవరంటాడు. ఇక్కడ ఏం చేయాలి? ప్రాప్య లాభం ప్రాపదత్తాలే. ఇది శ్రీవచన మూడులో సూత్రం 99. ప్రాప్య లాభం ప్రాప్యం అంటే భగవంతుడు మనకి దొరకాల. అట్టయితే ఆ భగవంతుడు మనకు ప్రాప్యం అంటే శ్రీవైకుంఠం, ప్రాపకం అంటే భగవంతుడు. అయితే ఆ భగవంతుడు ఏంటి? ఆ శ్రీవైకుంఠం దొరకాలంటే ఆచార్య అభిమానం లేదని దొరకదుగా. అందువల్ల అతని మీద ఏం చేయాలా? మనకి అతని మీద మన ప్రేమగా ఉన్నట్టు మనం చూపియాలంటే ఇది నాటకం కాదు, నిజంగా ఉండాలి. ఆ ప్రకారం ఉండాలి. అప్పుడు ఎందుకంటే అప్పుడు మన మీద మనకి ఆచార్య మీద అభిమానమే లేదంటే మన మీద ఒక ఇవ్వాలే అన్న ఒక అభిప్రాయమే భగవంతుడికి రాదు. ఎందుకు నాకు అతను ఇవ్వాలని నాకు అభిప్రాయం లేదు. ఏం స్వామి ఆచార్యుడు గారు ఎట్లా ఉన్నాడు చూడండి, ఏదా ప్రేమ ఉండదా? సమాచారం చేసుకున్నాడు పోయాడు అంతే, ఇంకా మళ్ళా చూడను అంది కూడా చూడలే అని చెప్తాడు కదా. అందువల్ల అయితే ఇప్పుడు మన పోయే శ్రీవైకుంఠం ఎట్లా ఉంటుంది? నలవందమిల్లదో నాడు, పైక ఆనందం. దీనికి పైన ఆనందం లేదు, అంత ఆనందం ఇస్తుంది. అయితే ఈ ప్రకారం ఆనందం ఆయన భగవంతుడు మనకు మోక్షం ఇవ్వాలంటే ఆయనకు అంత ఆనందం అంట. అంటే ఆయన ఇచ్చేయచ్చు స్వామి. నాకు ఆచార్య ప్రీతి లేదంటే భక్తి లేదంటే ఆయన ఇచ్చేయం కదా, ఆయనకే ఆనందం కదా అంటే ఆయన ఇవాళ పెట్టుకున్నాడు. ఆయన ఈ ప్రకారం ఉంటాడు, ఆయనకి అంత ఆనందం అంట. ఎంత అయితే కొద్దిగా భక్తి చూపికుంటారు. అతడి దగ్గర చూపించుంటేనే ఇచ్చింటేనే అది చూపిలేదు, నువ్వు అది ఏమీ చూపిలేదే అని చెప్పిన. ఆ చూపిలేదంటే ఇతనికి మనకి ఇవ్వాలని చెప్పి బుద్ధి పట్టదు. సరే ఇచ్చాడు. సరే విన్నా అంటే పెరుమాళ్ ఇచ్చని స్వామి అక్కడ పోవాలంటే అప్పుడు ఆచార్య సంబంధం ఉండాలి. అవును, ఆచార్యుడి దగ్గర నాకు ప్రేమ లేదు. అట్టయితే అతని శ్రీవైకుంఠుడు మనకు భగవంతుడి దగ్గర ప్రేమ ఉండాలి, ఆచార్యుడి దగ్గర ప్రేమ లేదు. నాకు మోక్షానికి పోవాలనే ప్రయాసం నాకు ఉండాలి, పోవాలని అని ప్రీతి నా దగ్గర ఉండాలి. మోక్షం ఎట్లైనా పోవాలా, మోక్షం ఎట్లాంటి లోకం అందరూ కాలక్షేపులు అందరూ చెప్తున్నారు కదా, మళ్ళీ తిరిగి రావాల్సిన లేదు. ఆనందం అంత ఆనందంగా ఉంటది, అంత కైంకర్యాలు చేయొచ్చు. అది కానీ చుట్టూ పోయిన వెంటనే ఎవరు చూస్తాము? రామాళ్ళని వారిని సేవిస్తాము, అమ్మాళ్ళ వారిని ప్రత్యక్షంగా సేవిస్తాం, ఇక్కడ ఉన్న విగ్రహ రూపుని సేవిస్తాం. ఇదంతా మనం అట్లే కళ్ళు మూసుకొని ఆలోచిస్తే అట్లా ఒక ఇది వస్తుంది. కొంతమంది సినిమాలు చూపిస్తారు చూడండి, అక్కడ కన్ను మూసుకుంటే ఏదో కళలంతా వస్తుంది. ఆ ప్రకారం ఆ కళలు వచ్చినట్టు మనం కలుసుకుంటేదా స్వప్నం వచ్చినట్టు ఉంటారు. ఆ ప్రకారం దొరికిందిదా అప్పుడు ఇదంతా ఉండదా ఏం లేదు. అప్పుడు మనం అక్కడ పోవాలంటే ఇది ఉండదు. సరే స్వామి అతనికి ప్రేమ కావాలి కదా అని చెప్పాడు. సరే అయితే అతన్నే జటాయికి మోక్షం ఇచ్చాడే. జటాయికి మోక్షం ఇచ్చాడు కదా. ఎలా ఇచ్చాడు? అతని ఇష్టం ఇచ్చేసాడు. నేను చెప్తాను నువ్వు మోక్షానికి పో, నేను చెప్తున్నాను నువ్వు మోక్షానికి పో జటాయువు అని చెప్పి నేను చెప్తున్నాను పో అని చెప్పి పంపించాడు కదా. అప్పుడు అతనికి ప్రేమ ఉండింది, జటాయు మీద ప్రేమ ఉండింది. ఎందుకు ఇచ్చేసాడు? అట్లయితే ప్రేమ లేదంటే ఇవ్వడు. మనకేం చెప్పాడు? ఆచార్యుడి ద్వారా ఇస్తాను. అయితే భగవంతుడు ఇవ్వటానికి ఆయనకి ప్రేమనే, ఇచ్చనే, ఆయనకి సంతోషమే, ఆనందమే. అయితే
అది ఎట్లంటే ఈ ప్రకారం ఉంటే ఆయన ఇవ్వడు, ఆచార సంబంధం అయితే ఇవ్వడు. ఇది ఏంటంటే ఇప్పుడు లాస్ట్ చదువుతాను చూడండి. வேண்டுகிறான். ஆச்சாரிய விஷயகாரடி உண்டான பிராட்டி புருஷகார பலத்தாலே ஞானம் கனிந்த நலம் கொண்டு நாள்தோறும் நைபவருக்கு வானம் கொடுப்பவனான மாதவன் ஆச்சாரிய விஷய ஆதரமட்டமாக இருக்கவருக்கு பிராப்திய பிரதானத்தில் பிரீத்தியின்றிலே ஒளியும். ஆதலால் நன்னார் அவர்கள் திருநாடு இப்படி கொடுக்குமவன் கொடாதுரிந்தால் தெருவிசம்பி திருநாடு ஆன பிராப்திய தேசத்தை பிராபியர்கள் பிராப்திய லாபம் பிராபகத்தாலே என்ன கடவுதரே இன்ப மிகு விண்ணாடு அந்தமில் பேருமம் என்றும் நலவிந்தோ நாடு என்றும் சொல்கிறபடியே நிரதசிய ஆனந்தமயமான ஸ்ரீவைகுண்டத்தை விஷயத்தில் ஆபிமுக்கிய லேசமே பார்த்து மோட்ச பிரதானத்திலே தீட்சித்திருக்கலாம் என்றான். அவர்கள் விஷயத்தில் ஔதாரியத்தை பண்ண இச்சையான். விண்ணாடு தான் அளிக்க வேண்டியிறான். தான் விண்ணாட்டில் சால விரும்பும் விஷயத்தில் விருப்பமின்றிக்கே ஒழியால் பரமவியோம சப்தாயித்தேயமான பரமபதத்தை அனுகிரகிக்க இச்சியான். ஆகையால் கிடந்து கூடியான் பாதம் அருவாதார் குண்டோமோ வான் என்கிறபடியே அவர்களுக்கு திருநாடு சித்தித்திருக்கை அரிதாயிருக்கும். வானவர் நாட்டை நீ கண்டுகொள் என்று கொடுக்கும் உதாரணானவன் தான் கொடுக்க இச்சியாதுரிந்தால் இவர்களுக்கு பிராப்தியத்தை பிராபிக்க விரகன் இழந்தோபோம் இத்தனை என்று மனத்தியுக்கும் இத்தியாதித்தால் ஆச்சாரிய சம்பந்தம் குலையாதே கிடந்தால் என்று தொடங்கி இத்தையொழிய பகவத் சம்பந்தம் துர்லபம் என்னும் அளவம் అరుళి చేయద అర్థం ప్రతిపాదించబడ్డది. దీంతో పూర్తి అవుతుంది. దీంట్లో లాస్ట్ 4 లైన్ అదిదా చాలా ముఖ్యం వ్యాఖ్యానంలో. అయితే దాని ముందు ఈ విషయంతో ఏం చెప్తానో ఆ లాస్ట్ 4 లైనే 2 కాలక్షేపం అవుతుంది. ఏందని చెప్తాను. ఇప్పుడు ఏంటంటే జటాయికి మోక్షం ఇచ్చాడు, ఇదంతా మోక్షం అందరికి ఇచ్చాడు స్వామి. వాస్తవంగా ప్రీతితో ఇచ్చాడు, ప్రేమతో ఇచ్చాడు, ఆయన పట్టుకుంది ఇచ్చాడు, మనకి ఇవ్వడానికి ఇవ్వడు. దీన్ని ఎక్కడ చెప్పినంటే శ్రీవత్రమోషంలో 437వ సూత్రం నుంచి 440 సూత్రం దాకా ఇక్కడ ఎత్తిన్నాడు. ఆ 4 సూత్రాలు, ఆ 4 సూత్రాలు ఏం చెప్తుందని తెలిస్తే అప్పుడు ఎందుకు ఇవ్వడు, ఎందుకు మన ఆచార్య తిరువుడు పట్టుకోవాలా అని పూర్తిగా మనకి దానికి సమాధానం దొరుకుతుంది. ఆచార్య సంబంధం కులయాద கிடந்தால் அப்ப భగవత్ సంబంధத்தை ஏற்படுத்தி கொள்ளலாம். ఆచార్య సంబంధం కులయాల్ భగవత్ సంబంధం కులైతే ఎక్సలెంట్ వచ్చింది. ఆచార్యుడి దగ్గర నాకు ఆచార్యుడికి సంబంధం ఉండదు. అటకేమి ఆయన కైంకర్యం చేస్తున్నాను, ఆయన దగ్గర భక్తి పెట్టుకున్నాను, ఆయన దగ్గర ప్రీతి పెట్టుకున్నాను, ఆయన దగ్గర ప్రేమ పెట్టుకుండదు, అంతా ఉండదు. ఆయనకి నాకు అన్ని సంబంధాలు ఉన్నది. అయితే నాకు భగవత్ సంబంధం లేదు. బాగా తెలుసుకోండి, ఇంకా జాగ్రత్తగా ఉన్నాడు. భగవత్ సంబంధం లేదు. ఎట్లా స్వామి భగవత్ సంబంధం తెచ్చుకోవచ్చు? ఆచార్యుడి సంబంధం మన దగ్గర ఉండిందంటే భగవత్ సంబంధం ఆటోమేటిక్ గా వచ్చే శక్తి. అదే బాగా తెలుసుకోండి. భగవత్ సంబంధం లేదంటే కూడా భగవత్ సంబంధం వచ్చే శక్తి. అయితే ఆచార్య సంబంధం నా దగ్గర లేదు. ఇప్పుడు భగవత్ సంబంధం ఉండాలి కదా అంటే లేదు. లేదు స్వామి, ఉండింది స్వామి, ఆచార్య సంబంధం లేదు. అయితే భగవత్ సంబంధం ఉండిందంటే వెంటనే పోద్ది. ఆచార్య సంబంధం ఉండి భగవత్ సంబంధం లేదంటే కూడా భగవత్ సంబంధం మనకు వచ్చేసద్ది. భగవంతుడు అనుగ్రహము ఆచార్యుడు అనుగ్రహం వల్ల మనకు వచ్చేసద్ది. అయితే ఆచార్య సంబంధం లేదు, భగవత్ సంబంధం ఉండింది. ఇప్పుడు భగవత్ సంబంధం ఉంటే స్వామి నాకు మోక్షం దొరుకుతాయంటే ఆ ఉండే భగవత్ సంబంధం కూడా పోద్ది. ఎందువల్ల? ఆచార్య సంబంధం లేని దానివల్ల. ఎట్లా స్వామి పోతుంటే ఆచార్య భగవంతుని పట్టుకోలేదు. ఎప్పుడు నీకు ఆచార్య సంబంధం లేదో ఆ సంబంధం లేదు. అదే భగవత్ సంబంధం లేదు, ఆచార్య సంబంధం ఒకటే ఉండదు. అతను వస్తాడు. ఇప్పుడు అదా ముందుగా చెప్పాను, మధుర కవి ఆళ్వార్ దగ్గర పెరువాళ్ళు వస్తాడు. అతను చూడనట్టాడు. లోపల గుడి లోపల ఎంటర్ అవుతారంట. స్వామి బ్రహ్మాండ శివుడిని పోయాడు. ఆయన విగ్రహం మధురగా చేశాడు. చేసిన తర్వాత ఆయన సన్నిధి ఆ పక్క పెట్టేశాడు. మీరు ఆళ్వార్ తినకపోతే సేవించవచ్చు. ఇప్పుడు రోజు పోయి చేయించాలి కదా. ఊళ్ళో లోపల ఎంటర్ అయ్యేటప్పుడు మొదట ఎవరుంటారు? పెరువాళ్ళు, ఆయన ఉంటారు. మూలవులు, ఉత్సవాలు, పొలింగ కిరాన్, ఆదిత్ కిరాన్ ఇద్దరు ఉంటారు. ఇప్పుడు అతను సేవించుకొని అట్ట ప్రదక్షిణంగా పోవడం, అప్రదక్షిణ పోవడం, అట్ట ప్రదక్షిణం పోవడం. ఇప్పుడు ముందు అక్కడ పేరుడు పెరుమాళ్ మన కంటి ముందు కనిపిస్తాడు కదా.
కనిపిస్తే అయితే ఎట్లా స్వామి, చూస్తే ఎట్లా స్వామి, మదన గవి ఆడు. అందువల్ల ఏం చేస్తాడు, చేతులు ఇట్లా పెట్టుకుంటాడట, ఇట్లా పెట్టుకున్నాడు అట్లా ప్రదక్షిణకు పోతాడు, పోయేసి సేవించుకొని వస్తాడు. అప్పుడు పెరుమాళ్ళు చూస్తాడు, నీ సంబంధం నాకు కావాలి మదన గవి ఆడు. ఇప్పుడు ఆచార్య సంబంధం మధురయుడికి ఉండాలి, భగవత్ సంబంధం భగవంతుడే వచ్చి కోరుకుంటున్నాడు నీ సంబంధం నాకు కావాలని. అదే ఆచార్య సంబంధం నాకు లేదు, భగవత్ సంబంధం ఉండాలంటే ఆ భగవంతుడే నా సంబంధం నీకు అక్కర్లేదు, ఇది ఒక వదిలేశాను అని చెప్పి వదిలేస్తాడు. ఇదిగా ఆ 4 సూత్రం. అయితే ఎందుకు వదులుతాడు, ఎట్లా వదులుతాడు, ఎలా వదులుతాడు అని చెప్తున్నది అని తెలుసుకోవాలి కదా. ఇక్కడ దీనికి ఇంత ఎక్కడ చెప్పింది, 437 సూత్రం నుంచి 409. అప్పుడు ఆచార్య సంబంధం ఉనిందంటే జ్ఞానమేమి, భక్తి ఏమి, వైరాగ్యమేమి, ఇదంతా సంపాదించుకోవచ్చు. ఆచార్య సంబంధం లేదనుకోండి, జ్ఞానభక్తి ఉన్నా కూడా ప్రయోజనం లేదంటారు. ఉన్నది చూడండి కదా, ఆచార సంబంధం లేదు, అయితే నా దగ్గర జ్ఞానం ఉండదు, భక్తి ఉండదు, వైరాగ్యం ఉండదు, ప్రయోజనం లేదంటారు. ఒక్క ప్రయోజనం లేదు, ప్రయోజనమే లేదంటారు. అయితే అప్పుంటేమే ఇది ఆచార్య సంబంధం లేదంటే భగవత్ సంబంధం దుర్లభం. భగవత్ సంబంధం ఉండిందంటే ఏముంటుంది, భగవత్ సంబంధం ఉంటేనే మోక్షం. అయితే ఆ సంబంధం ఉండాలంటే ఆచార్య సంబంధం ఉండాల. ఆచార్య సంబంధం అంటే భగవత్ సంబంధం లేదు. అప్పుడు ఆచార్య సంబంధం ఉడియ భగవత్ సంబంధం దుర్లభం. అప్పుడు భగవత్ సంబంధం లేదంటే మనకు మోక్షం లేదు. అప్పుడు ఆచార్య సంబంధాన్ని మనం వదలనవద్దు చెప్పేశాడు. అట్లయితే అప్పుడు ఆచార్యుడు భగవంతుడు డైరెక్ట్ మోక్షం ఇవ్వడు, ఆచార సంబంధం అంటే ఇవ్వడు. ఇప్పుడు క్వశ్చన్ ఏమి చెప్పేస్తాను, రేపు దీనికి ఆన్సర్ చెప్తాను. ఏంటంటే ఇప్పుడు క్వశ్చన్ ఏమంటే భగవత్ సంబంధం, ఆచార సంబంధం. దీంట్లో ఆచార్య సంబంధం భగవత్ సంబంధం లేదంటే దొరకదని చెప్తున్నారు. అంటే ఆచార్య సంబంధం ఉండాలా, భగవత్ సంబంధం ఉండాలా. అయితే ఆచార్య సంబంధం ఉండిందంటే భగవత్ సంబంధం డైరెక్ట్గా వచ్చేసింది. భగవత్ సంబంధం ఉంటే ఆచార్య సంబంధం లేదంటే లాభం లేదని చెప్పేశాము. ఈ సందేహం మనకి ఎట్లా వస్తుంది స్వామి? ఇప్పుడు మనం ఏంటంటే భగవత్ సంబంధం, ఆచార్య సంబంధం లేదంటే మోక్షం దొరకదా? ఇప్పుడు ఒకటి తెలిసింది, భగవత్ సంబంధం లేదంటే మోక్షం దొరకదని తెలుస్తుంది. అంటే భగవంతుడిగా మోక్షానందాన్ని ఇవ్వాలని తెలుస్తుంది. ఆచార్య సంబంధం లేదంటే మోక్షం దొరకదా స్వామి? ఇచ్చినటోడు భగవంతుడే కదా, ఆచార్యుడు అయిపోతాడు లేదు, అప్పుడు మోక్షం దొరకదా? ఇది ఒకటి, దీనికి సమాధానం రేపు చూడాలి. ఇది ఒకటి. రెండోది, అతని శేషి, నేను శేషముడు. భగవంతుడి శేషి మనం చూసాం కదా, సామాన్య శేషి, విశేష శేషిని చూసాం కదా. భగవంతుడి శేషి, నేను శేషముతుడు. నాకు ఇప్పుడు ఆచార్య సంబంధం లేదు, లేని దాన్ని బట్టి ఈ శేష సంబంధం పోయిందా? పోలేదే, ఉండదు. అదే ప్రకారం ఆచార్య సంబంధం నాకు లేదు, ప్రకారి సంబంధం పోయిందా? లేదే, ఉండదు. అదే ప్రకారం ఆచార్య సంబంధం నాకు లేదు, శరీరాత్మ సంబంధం పోయిందా? మనమందరూ శరీరం, భగవంతుడు ఆత్మ, అద్దా పరమాత్మ అని చెప్తాము. ఆ సంబంధం పోయిందా? పోలేదే. సరే, ఆచార్య సంబంధం లేదు, అతను స్వామి, నేను దాసుడు, ఈ సంబంధం పోయిందా? పోలేదే. ఇప్పుడు ఎందుకు స్వామి ఆచార్య సంబంధం కావాలంటారు? సంబంధం ఉండదు, భగవత్ సంబంధం ఉండదు, శేష సంబంధం ఉండదు, భర్తృభార్య సంబంధం ఉండదు, శరీరాత్మ సంబంధం ఉండదు. ఇది కాకుండా తల్లి చెప్తుంది, ఉందన్నోడు ఉరవేలు నమక్కింది ఒడిక్క ఒడియాదు. కృష్ణ ఏమనుకుంటావు, నీకు నాకు సంబంధం ఏంటన్నావు? నువ్వు అనుకున్నా పొంగుట్టనవదు, నీ అనుకున్నా పొంగుట్టనవదు, ఎవరు అనుకున్నా పొంగుట్టనవదు, నీకు నాకు సంబంధం ఎప్పుడు ఉండదు, ఎట్రెక్కిం ఏడేడు విరవిక్కం అని చెప్పి తల్లి వేరు చెప్పింది. సంబంధం పూర్తిగా ఉండాలి. అట్లా ఉన్నప్పుడు ఆచార్య సంబంధం లేదంటే భగవత్ సంబంధం లేదు, మీరు ఎలా చెప్తారు? అర్థమైందని చాలా డీప్ ఇది. ఎంతది అంటే ఇప్పుడు ఆచార్యులు లోకల్ ఉండేటోళ్ళు అందరికీ ఆచార సంబంధం ఉండదా? లేదు. అటైతే వాళ్ళకి స్వామిదాస సంబంధం ఉండదా? ఉండదు. శరీరాత్మ సంబంధం ఉండదా? ఉండదు. ప్రకారి భావ సంబంధం ఉండదా? ఉండదు.
ఇదన్నీ ఉండదు. ఇదంతా ఆచార్య సంబంధం ఉంటుందా? ఇది ఉన్నని అర్థమా? లేదే. దానికి దీనికి సంబంధమే లేదే. అప్పుడు సంబంధం ఉండదు. ఈ సంబంధం వల్ల భగవంతుడు మోక్షం ఇవ్వచ్చు కదా. మీరేం చెప్తారు? ఆచార్య సంబంధం లేదంటే భగవత్ సంబంధమే లేదంటారు. లేదే స్వామి, ఉండదే స్వామి. ఎందుకు స్వామి ఇక్కడ మాట్లాడుతున్నారు? శాస్త్రం అంతా ఎందుకు చెప్తుంది? అతనికి సంబంధం శివుడు చెప్తున్నాడు. దాసభూతాగా స్వతస్సర్వే. మన అందరూ దాసుడు స్వామి శ్రీమన్నారాయణుడికి. స్వాభావికంగా ఏదో ఒక రీజన్ని బట్టి కాదు. ఇప్పుడు మనం ఏం చెప్పాము? ఆచార్య సంబంధం ఉంటేదా మనకి సంబంధం, అట్లా కాదంట. స్వాభావికంగా. అప్పుడు అతనికి మనకి స్వాభావికంగా సంబంధం ఉండాలి కదా. సంబంధం నాకు తెలిసో తెలవదో అది వేరు విషయం. ఇప్పుడు లోకంలో ఎన్నో 800 కోట్లు ఉన్నారు జనాలు. అందరికీ భగవత్ సంబంధం నాకున్నా అని తెలుసుకున్నారా? లేదు. అయితే భగవత్ సంబంధం అనేది ఉండదు, లేదని చెప్పను. వాళ్ళు తెలుసుకోవాలి. అంతేగాని వాళ్ళు తెలుసుకోలేదు కానీ అది తెలుసుకోలేదు అంటే భగవత్ సంబంధం లేదని అర్థం కాదు, ఉన్నది. ఇప్పుడు మీరు చెప్పేది చూస్తే ఆచార్య సంబంధం లేదంటే భగవత్ సంబంధం లేదని చెప్తున్నారు స్వామి. ఎన్ని మందికి ఆచార్య సంబంధం ఉండాలి? సరిగా వచ్చినట్టు తెలవలేదే అని మనకి సందేహం. ఈ సందేహానికి రేపు మనం ఏం ఆశ్చర్యమైన విషయం 4 సూత్రాలు చూడాలి. అయితే అందరూ రావాలి. అప్పుడు తెలుసుకుంటే ఏ సూత్రం నుంచి మనం చెప్పిందాను 431 నుంచి 440 దాకా సూత్రాలు. అయితే ఇంకా ఈ వ్యాఖ్యానం ఇంకా చదవాల్సిన పని లేదు, వ్యాఖ్యానం అయిపోయింది. ఇంకా శ్రీవచనం పూసిన వ్యాఖ్యానం ఏముంటుందో అది నేను చెప్పతాను. అయితే ఆ వ్యాఖ్యానం చదవబోయేది లేదు. ఏం విషయం అనేది చెప్తాను. రేపు సాయంకాలం ఉంటుంది, తప్పకుండా రావాల్సింది. ఇప్పుడు ఏదైనా సందేహం ఉంటే తప్పకుండా రావచ్చు. ఆళ్వార్ అంటే మానార్జీయ తిరువిలేషణం ఆచార్యం తిరువిలేషణం భగవతాహు తిరువడిగలే శరణం. సందేహం రావచ్చు.